రానున్న రోజుల్లో ఏఐ అన్ని రంగాలను శాసిస్తుంది అంటున్నారు. ఇది నిజమేనా? ఒక రకంగా నిజమే, కానీ ఎంతవరకు శాసిస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఒక మనిషిని రీప్లేస్ చేస్తుంది అనటంలో ఎంతవరకు నిబద్ధత ఉందంటారు? ఇట్ విల్ ఆక్యుపై ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ వాట్ వీఆర్ యూజింగ్ నౌ. దానికి నువ్వు ఎంతవరకు దానికి కావాల్సిన అన్ని వెపన్స్ ఇస్తున్నావు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విధ్వంసాలు కూడా జరగవచ్చు అని అంటున్నారు. ఛాన్స్ ఉంది కదా. దానికి ఒక 10 సార్లు పని చెప్పేసరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి మెడికల్ ఇండస్ట్రీలో ఈ ఏఐ ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్గా చూసుకుంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్. రేడియేషన్ థెరపీలో కావచ్చు, రోబోటిక్స్, ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ కానీ, సర్జరీస్లో వాడటం కానీ, డయాగ్నోసిస్ చేసే దగ్గర మనం వాడే రేడియాలజీ సిస్టమ్స్లో కానీ, ఇమేజింగ్ క్లారిటీస్ ఇచ్చే వాటిల్లో కానీ ఇంత టెక్నాలజీ పెంచుకుంటూ పోతున్నప్పుడు ప్రస్తుతం ఏఐ యూజ్ చేసుకోవాలి అంటే వైద్య వ్యవస్థలో ఉన్న సవాళ్ళు. నీకు 1000 మంది పేషెంట్లు ఉంటారు. ఒక హ్యూమన్ బ్రెయిన్కి ఎగ్జాషన్ అనేది ఒకటి ఉంటుంది. ఒక 10, 20, 30, 100 చూసినా కూడా అదే లెవెల్ ఆఫ్ క్లారిటీతో చూడటం అనేది అంత ఈజీ కాదు. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మనకి కంప్లీట్గా ఒక అరాని తీసుకొని రాబోతుంది. ఆ అరాతో అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి సాధిస్తాం. కొన్ని జాబ్స్ పోతాయి, ఏఐ బేస్డ్ జాబ్స్ ఎక్కువ అవుతాయి, ఇలా అని చాలా వస్తున్నాయి. అసలు ఏఐ విభిన్న రంగాల్లో ఎలా వర్క్ చేస్తుంది? ముఖ్యంగా అందరికీ కావాల్సింది ఆరోగ్యం. మరి ఆరోగ్య రంగంలో మెడిసిన్స్కి సంబంధించి కానీ, ట్రీట్మెంట్స్కి సంబంధించి కానీ, లేదంటే ఒక వ్యాధిని కనుక్కోవటంలో ఏఐ ఎలా దాని పాత్ర పోషిస్తుంది, అలా ఏఐ యూజ్ చేసుకొని వ్యాధిని నిర్ధారించడం ఎంత సులభతరం అవుతుంది, అసలు ఏఐ ఎలా ఉపయోగపడుతుంది వైద్య రంగంలో, డీటెయిల్గా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ కుమార్ కార్మంచి, రేడియేషన్ ఆంకాలజిస్ట్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రానున్న రోజుల్లో ఏఐ అన్ని రంగాలను శాసిస్తుంది అంటున్నారు. ఇది నిజమేనా? ఒక రకంగా నిజమే, కానీ ఎంతవరకు శాసిస్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. అయితే శాసిస్తుంది అంటే ఏ విధంగా శాసించవచ్చు? ఇప్పుడు ఒక మనిషిని రీప్లేస్ చేస్తుంది అనటంలో ఎంతవరకు నిబద్ధత ఉందంటారు? ఈ క్వశ్చన్ ఒక ట్రికీ క్వశ్చన్ అనమాట. ఎందుకంటే దాన్ని తయారు చేస్తుందే మనిషి. ఎస్. దానికి నువ్వు ఎంతవరకు దానికి కావాల్సిన అన్ని వెపన్స్ ఇస్తున్నావు, ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ ఇస్తున్నావు, దాంతో తన ఆలోచనలు ఎక్స్పాండ్ చేసుకునే ఛాన్సెస్ ఇస్తున్నావు, దానికి ఇక్కడ లిమిటేషన్ పెడుతున్నావా, వీటన్నిటి మీద ఆధారపడి అది ఎంతవరకు గ్రో అవుతుంది అనేది కూడా మనకి రానున్న రోజులు చూడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు కండిషన్ చూస్తుంటే ఇప్పటిదాకా ఎంత పెరిగింది, ఎంత పెరగబోతుందని చూస్తుంటే మాత్రం ట్రెమండస్ ఇంక్రీజ్ అయితే ఉంది డెఫినెట్లీ. అండ్ మేబీ ఇట్ విల్ ఆక్యుపై ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్ వాట్ వీఆర్ యూజింగ్ నౌ. ఓకే, అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా విధ్వంసాలు కూడా జరగవచ్చు అని అంటున్నారు. నిజంగా జరుగుతాయా? ఛాన్స్ ఉంది కదా. ఎందుకంటే రీసెంట్గానే మీరు పేపర్ రిపోర్ట్స్ అవి చూసుంటారు. ఎక్కడనో లైక్ హోమ్ మేడ్ కింద ఒక రోబోట్ వాడుతున్నారు. ఓకే. సో దానికి ఒక 10 సార్లు పని చెప్పేసరికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఓనర్ని కొట్టేసి వెళ్ళిపోయింది. సో మనం వాటికి ఇచ్చే ఇంటెలిజెన్స్తో పాటు వాటికి ఎమోషన్స్ కూడా యాడ్ చేసి ఎలాంటి టైంలో ఎలాంటి రియాక్షన్ రావాలి, ఫ్రస్ట్రేషన్స్ వస్తే ఎలా ఉంటాయి, ఇలాంటివి కూడా జనాలు యాడ్ చేయడం మొదలుపెట్టే. ఫీలింగ్స్కి రెసిప్లికేషన్ ఇవ్వడం కూడా చాలా వరకు మీరు జపాన్, కొరియాలో చూస్తుంటే వాటికి కూడా యాడ్ చేస్తున్నారు. ఇలాంటివి ఉన్నప్పుడు ఏంటి అంటే ఇవన్నీ పాసిబిలిటీస్ లేదు. ఒక మిషన్ లా యూజ్ చేయకుండా గెట్ ఎమోషన్స్ ని యాడ్ చేస్తున్నారు. సింపుల్ రోబో సినిమా అలాంటిదే జరగబోతుంది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూసాము రీసెంట్గానే. ఒక ఎందుకు అంతే చాట్ జీపీటీ ఆర్ సంథింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్లో ఉన్నాయి కదా, ఒక తనకు కావాల్సిన అసైన్మెంట్ గురించి హీ ఈజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఒక స్టేజ్ దాటినా దానికి ఫ్రస్ట్రేషన్ వచ్చి వాడిని తిట్టింది, నేను ఇన్ని క్వశ్చన్ నన్ను అడగని చెప్పేసి. అంటే నౌ ఇట్ ఈస్ ఇన్ ఏ స్టేజ్, అది ఎక్కడ ఆగాలో కూడా అదే డిసైడ్ చేసిన స్టేజ్ దానికి ఇచ్చేస్తున్నాం. ఓకే, శాసిస్తుంది అనడానికి ఇదొక ఇవన్నీ ఎగ్జాంపుల్, ఇనీషియల్ స్టెప్స్ అన్నమాట. ఓకే, కానీ ఎంతవరకు దాన్ని మనం లిమిట్ చేస్తాము, లిమిటేషన్ లేకుండా మనం దానికి సరెండర్ అవుతామా అనేది ఇట్స్ లైక్ ఏ 2-sided సినారియో అనమాట.
ఓకే. అయితే మెడికల్ ఇండస్ట్రీలో ఈ ఏఐ ఎలాంటి మార్పులు తీసుకురాబోతుంది? సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్గా చూసుకుంటే ఇట్స్ ఏ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్. అది ఒక ఇన్స్ట్రుమెంట్ కింద కన్సిడర్ చేస్తావో, టెక్నాలజీ కింద కన్సిడర్ చేస్తావో, ఒక ఇన్ఫర్మేషన్ కన్సిడర్ చేస్తావు అనేది దాన్ని ఎలా వాడుకుంటాం అనే దాన్ని బట్టి మనకి దాని ఫలితాలు ఉంటాయి. సో నీకు పాజిటివ్ ఆస్పెక్ట్లో చూసి మనకి ఎక్కడెక్కడైతే ఛాలెంజెస్ ఉన్నాయో ఆ ఛాలెంజెస్లో ఎక్కడైతే హ్యూమన్ ప్రాపర్గా ఇంటర్వ్యూన్ అవ్వలేకపోతున్నాడో ఆర్ మనిషికి ఉన్న లిమిటేషన్స్ లైక్ టైం టేకింగ్ కానీ, కొన్ని చోట్ల ఫైన్ లెవెల్లో చేయాల్సిన పనులు మనిషి చేయలేకపోయిన చోట్ల కానీ, అండ్ ఫాస్ట్నెస్, ఒక 100 రకాల డేటా తీసుకొని ఒక సెకండ్ లోపల నీకు ఎదురుగా పెట్టాల్సి వచ్చింది అనుకోండి. ఇలాంటివన్నీ ఎక్కడైతే మనిషికి ఛాలెంజెస్ ఉన్నాయో ఇలాంటి ఛాలెంజెస్ అన్నిట్లో వీటిని వాడుకుంటే ఇట్స్ గోయింగ్ టు బి గోల్డెన్ ఎరా. ఓకే. అలా కాకుండా మనిషి రొటీన్గా చేసే పనులకు కూడా వాటిని వాడేస్తున్నారు అనుకోండి, కొన్నాళ్ళకి దే ఆర్ గోయింగ్ టు రీప్లేస్ యూ. ఓకే. సో అందుకని దీన్ని ఎలా వాడుతున్నాం అనే దాన్ని బట్టి ఫ్యూచర్ మన రెండు కలిసి ఒక కమెన్సలిజం లాగానో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనిషి వాడుకుంటున్నాడా, మనిషిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకుంటుందా, లేకపోతే ఇద్దరు కలిసి ఒక గోల్డెన్ ఎరాగా వెళ్తుందా అనేది డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ ఎవాల్వింగ్. ఓకే. దానికి మనం ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. ప్రస్తుతం వైద్య రంగంలో ఏఐ సాంకేతికతలు ముఖ్యంగా మిషన్ లెర్నింగ్ ఎలా ఉపయోగపడుతుంది? వైద్య రంగం అనేది లాస్ట్ 50 ఇయర్స్లో చాలా డెవలప్మెంట్స్ వస్తూ వచ్చినాయి. మరి ఇంకా ఎక్కువగా చూసుకుంటే లాస్ట్ 10-20 ఇయర్స్ దెర్ ఇస్ ట్రెమండస్ చేంజ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు క్యాన్సర్ చికిత్సలో కావచ్చు, రేడియేషన్ థెరపీలో కావచ్చు, రోబోటిక్స్ ప్రతి ఇన్స్ట్రుమెంట్స్ కానీ సర్జరీస్లో వాడటం కానీ, అండ్ డయాగ్నోసిస్ చేసే దగ్గర మనం వాడే రేడియాలజీ సిస్టమ్స్లో కానీ, ఇమేజింగ్ క్లారిటీస్ ఇచ్చే వాటిల్లో కానీ ఇంత టెక్నాలజీ పెంచుకుంటూ పోతున్నప్పుడు కాంప్లెక్సిటీ కూడా మనకి పెరిగిపోతుంది. సో ఈ కాంప్లెక్సిటీ పెరిగిపోయినప్పుడు మనిషికి కూడా ఒక టీడియస్నెస్ పెరుగుతుంది. అంటే అంత లెవెల్ బ్రెయిన్ యూజ్ చేసి అంత లెవెల్ వర్క్ కూడా చేయాల్సి వస్తుంది. ఓకే. సో దీన్ని మనం ఎంత టెక్నాలజీ పెంచుతున్నామో అంతే లెవెల్ ఆఫ్ కాంప్లెక్స్ వర్క్ కూడా మనం చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం యాక్చువల్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడటం మొదలు పెట్టాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే రేడియాలజీ బిగినింగ్ స్టెప్స్, ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ముందు అసలు ప్రాబ్లం ఏంటో తెలియాలి. ప్రాబ్లం ఏంటో తెలియాలంటే మనం దానికి కొన్ని వస్తువుల్లాగా సర్వేస్లో వాటిని ఏంటి, ఒకటి ఇమేజింగ్ స్కాన్స్ తీసుకోవటం కానీ, లేకపోతే మైక్రోస్కోప్ కింద బయాప్సీ రిపోర్ట్స్ చూడటం కానీ, లేకపోతే బ్లడ్ టెస్ట్లు చెక్ చేయటం కానీ, ఇవన్నీ బేసిక్స్ అనమాట. సో ఈ బేసిక్స్ అన్నిటిలో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్కి మషిన్ లెర్నింగ్ ద్వారా ఎంతో కోట్ల మంది పేషెంట్స్ ఉన్న అందరు డాటా వాటికి ఇచ్చి వాటి యొక్క ఫైన్ ట్యూన్ చేసి పెట్టారు అనమాట. సో ఇంత డాటా చూసినాక ఎంత ఎక్కువ డాటా దాని దగ్గర ఉంటే అంత ఫైన్ ట్యూన్గా రిజల్ట్స్ ఇది అయి ఉండొచ్చు, ఇది అయి ఉండొచ్చు అని చెప్పి చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. అయి ఉండొచ్చు వరకే ఉంటుంది దాని అక్యురసీ, అయి ఉండొచ్చు వరకే. కంప్లీట్ అక్యురసీ అయితే ఏ టెస్ట్ల దగ్గర ఉండదు. ఈవెన్ మనం చేసినా కూడా ఒక బ్లడ్ టెస్ట్ చేస్తే దీనిలో ఇది ఉందంటే ఇది అయి ఉండొచ్చు అని చెప్తాం, కానీ కన్ఫర్మేటరీగా ఎవరు చెప్పలేరు. ఎందుకంటే దీస్ ఆర్ బేసిక్ టెస్ట్. కన్ఫర్మేషన్కి మళ్ళీ ఇంకో టెస్ట్ చేయాల్సి రావచ్చు. సో ఇప్పుడు నువ్వు బేసిక్ చేసినప్పుడే నీకు ఒక లాస్ట్ లెవెల్లో కూడా ఇది ఇంతవరకు తీసుకురాగలుగుతుందంటే, ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసావు, మామూలుగా ఐరన్ డెఫిషియన్సీ ఉంది అవి చూసి, కానీ బ్లడ్ టెస్ట్ చూసి కూడా వీళ్ళకి క్యాన్సర్ ఉందా లేదా చెప్పే స్టేజ్కి వెళ్ళిందంటే అంత కాంప్లెక్స్ లెవెల్లో ఆ టెస్ట్ రిజల్ట్స్ని రీడ్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ హ్యూమన్గా అంత ఈజీ కాదు. అండ్ ప్రతి ఒక్క పేషెంట్కి అంత డీటెయిల్డ్గా, ఇప్పుడు ఒక చిన్న కణం ఉంది, ఆ కణంకి 100 రకాల పారామీటర్స్ ఉంటాయి. దాని షేప్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, ఆ సర్ఫేస్లో కూడా ఏమన్నా రుగ్మతలు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా రఫ్నెస్ ఉందా, డిప్రెషన్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, లేకపోతే ఆ సెల్ లోపల ఉండే ఆర్గనల్స్ ఏమైనా మిస్సింగ్ ఉన్నాయా, తర్వాత న్యూక్లియస్ ఏమైనా పెద్దగా అయిందా, చిన్నగా అయిందా, కలర్ మారిందా, ఇన్ని పారామీటర్స్ని మనిషి చదవడం చాలా కష్టం. ఒక కణంలో ఉండే పారామీటర్స్. ఓకే. సో ఇవన్నీ పారామీటర్స్ని ప్రతిదాన్ని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ అంటే రోబోటిక్స్ కానీ ఆ టెక్నాలజీ కానీ చదవడం చాలా ఈజీ వాటికి, ఎందుకంటే ఆల్రెడీ ఆ పారామీటర్స్ అన్నింటినీ ఫోకస్ చేసి చూస్తుంది. అండ్ బికాస్ ఇట్ ఈస్ అ టెక్నాలజీ ఇట్స్ వెరీ ఫాస్ట్. సో అన్ని ఆటోమేటిక్ డేటాలోకి సగ్రిగేట్ అయిపోతాయి కాబట్టి ఎక్కడ ఏ ఆఫ్ ఈ పారామీటర్స్లో ఎక్కడ అబ్నార్మాలిటీ ఉన్నా ఆ కేటగిరీ బకెట్లోకి వేసుకుంటుంది. అలాంటివి ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఆల్రెడీ హిస్టరీ డేటా ఉంటుంది. ఓకే. అంటే ప్రీవియస్ డయాగ్నోసిస్ హిస్టరీ. ఓకే. సో ఆల్రెడీ ఇలాంటి డిఫరెన్స్, ఇలాంటి చేంజ్ ఇంతకుముందు ఎప్పుడైనా పేషెంట్స్లో వచ్చిందా, వచ్చి ఉంటే వాళ్ళకి ఆ రోగం ఏంటి,
అని ఆల్రెడీ దాని డేటాలో ఉందంటే ఎంబడే ఈ రోగం ఉండొచ్చు అని చెప్పేస్తుంది. ఓకే. అది ఒక మనిషికి అంత ఈజీ కాదు, ఎందుకంటే ఇట్స్ వెరీ టైం టేకింగ్ అండ్ అంత హిస్టరీలోంచి రిపోర్ట్స్ తీసి చదవటం అనేది ఇంపాసిబుల్ మనకి. బట్ ఒక సిస్టంలో ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అది ఆల్రెడీ మ్యాచ్ చేసుకొని చూస్తుంది కాబట్టి ఇట్ బికమ్స్ వెరీ ఫాస్ట్. ఓకే. అండ్ యాక్చువల్గా ఇది మనకి చాలా రేర్ డిసీజెస్ కనిపెట్టడంలో కానీ జనరల్గా ఏంటంటే మనకి ఎక్కువగా ఆ సీజన్లో వస్తుంది, ఆ టైంలో వస్తుంది, అయితే ఎక్కువ కామన్గా వచ్చే డిసీజ్ గురించి ఫస్ట్ ఫోకస్ చేస్తాం మనిషి ఎప్పుడు కూడా. ఎందుకంటే వీ గో ఫ్రమ్ ఈజియెస్ట్ టు కాంప్లెక్స్ వే. ఎవరైనా దగ్గినా తుమ్మినా ఏం చెప్తాం, జలుబై ఉండొచ్చు అంటాం, కానీ అదేమన్నా లంగ్ క్యాన్సర్ అనే రేంజ్లో ఆలోచించాం కదా. అవును. సో అలాగనే మనం ఎప్పుడు చిన్నదాని నుంచి పెద్దదాన్ని ట్రై చేస్తాం. దిస్ ఇస్ హ్యూమన్ నేచర్. బట్ మనకేంటి, ఒకటి ట్రై చేసిన తగ్గకపోతే దెన్ వీ గో ఇన్ టు డీపర్ లేయర్స్ కాంప్లెక్సిటీ. అట్ ద సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇస్తే ఏమవుతుందంటే ఒకటేసారి అంత లెవెల్లో కూడా అన్ని ఆలోచించేస్తుంది. ఓకే. టెక్నాలజీ ఉంది అండ్ ఇట్స్ వెరీ ఫాస్ట్, ప్రాసెసర్ వెరీ ఫాస్ట్, ఆల్ పాసిబిలిటీస్ని ఆలోచించి చెప్పేసి నీకు ఒక రిజల్ట్ ఇచ్చేయగలదు. ఓకే. సో ఇన్ ద సేమ్ టైం ఒక డాక్టర్ ఇంత బిజీ షెడ్యూల్స్లో ఇంతమంది పేషెంట్స్ చూసిన మధ్యలో ఇన్ని ఆలోచించడానికి ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్ టాస్క్. నాకు మీరు ఇందాక చెప్పారు ఒక జలుబు గురించే మనం తీసుకుందాం. ఆ జలుబు చేసింది అనేది మనకి తెలిసింది ఇట్ 7 days ఆర్ లార్జర్ పీరియడ్లో 15 days, అంతకన్నా తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇన్ బిట్వీన్ ఏకి ఈగో నాకు ఇన్ని రోజులు ఉంది జలుబు, నాకు 7 days నుంచి జలుబు తగ్గట్లేదు, సో నాకేమైనా లంగ్ క్యాన్సర్ కానీ లేదు అంటే ఆస్మా సంబంధించి కానీ ఏమైనా నాకు అటాక్ అయిందా అని చెప్పి డయాగ్నోసిస్ ఇచ్చేటప్పుడు అది రివర్స్ క్వశ్చన్ చేస్తుందా లేకపోతే ఆ డయాగ్నోసిస్ని చేస్తుందా, ఎలా దానికి డేటా ఇవ్వటం అనేది మనకు ఇంపార్టెంట్. ఏదైనా డేటా చెక్ చేసే ముందు కంప్లీట్ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఇచ్చే హిస్టరీని తీసుకుంటుంది, మనం ఇచ్చిన రిజల్ట్స్ని తీసుకుంటుంది, వీటన్నిటిని మ్యాచ్ చేసి ఇంతకుముందు దాని యొక్క డేటాలో ఎంతవరకు పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏమేమి పాసిబిలిటీస్ ఉన్నాయో చెక్ చేసి ఇస్తుంది. అవన్నీ కూడా సిస్టమేటిక్ ఉంటాయి, ఎందుకంటే మనం దాన్ని బ్రెయిన్ ఎలా తయారు చేస్తున్నామో అది అలాగే తయారవుతుంది. సో దానికి ఒక సిస్టమేటిక్ పద్ధతిలో మనం దానికి ఇస్తాం, అంటే ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్ ఉంది అని చెప్పారు, సో ఈ టైప్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఈ టైపులో ఇంకేమన్నా దానికి అసోసియేట్ ఉన్నాయన్ని క్వశ్చన్స్ ఉంటాయి దానికి రెడీగా. సో అవన్నీ అడుగుతుంది, ఆర్ దాని డేటాలో నువ్వు ఇచ్చిన దానిలో ఎత్తుకుంటుంది, లేకపోతే మిస్సింగ్ ఉంటే అగైన్ అది అడుగుతుంది అనమాట, మళ్ళీ ఇన్పుట్ తీసుకుంటుంది అనమాట. సో నువ్వు ఎంత యాక్యురేట్ డేటా ఇస్తున్నావో దాన్ని బట్టే మన యొక్క రిజల్ట్ వస్తుంది, కానీ మనం ఏది పడితే అది ఇచ్చినా కానీ అది కరెక్ట్ ఇస్తుందని ఎక్స్పెక్టేషన్ మాత్రం ఉండదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీకు నుంచి వచ్చిన ఇన్పుట్ని బట్టే అది చెక్ చేసుకొని బయటికి రిజల్ట్ ఇవ్వగలుగుతుంది. అంటే నువ్వు ఎంత యాక్యురేట్గా నీకున్న సిమ్టమ్స్ చెప్తావో అంత యాక్యురేట్గా అది అయి ఉండొచ్చు అనే ఇవి ఇస్తుంది, రిజల్ట్స్ ఇస్తుంది. సో డౌట్ఫుల్ ఉన్న సిచ్యువేషన్స్లో ఏమేం చేయాలో కూడా చెప్పేస్తుంది. అంటే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి మీరు ఎలా వచ్చారు, మీకు స్వయన్స్ దగ్గు జలుబు జ్వరం ఉన్నాయి, మనం ఓకే వీళ్ళు డెంగ్యూ ఉండొచ్చేమో, మలేరియా ఉండొచ్చేమో, లేకపోతే లంగ్స్లో ఇన్ఫెక్షన్ చెప్తే సో ఇది ఎక్స్రే తీసుకొని రా ఇవన్నీ చెప్తాం. సో అదే సిస్టమ్ని దానికి కూడా ఫీడ్ చేస్తాం. సో ఈ సిమ్టమ్స్ బట్టి అప్పటికి ఇంకా క్లారిటీ రాలేదనుకో, ఫర్దర్ క్లారిటీ రావాలంటే ఏం చేయాలి, నెక్స్ట్ టెస్ట్లు చేయాలి, అవి కూడా సజెస్ట్ చేస్తుంది. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ ఫీడెడ్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు యాక్ట్ లైక్ హ్యూమన్. సో అది ఎంత ఫైన్ ట్యూన్గా దానికి ఎక్కిస్తామో, ఎంత యాక్యురేట్గా అది మనల్ని గైడ్ చేస్తుంది అనేది మనకి ఇంపార్టెంట్. సేమ్ మీరు అడిగినట్టు డాక్టర్కి ఎలా యూజ్ అవుతుంది అంటున్నారు, ఇట్ వోంట్ రిప్లేస్ డాక్టర్ ఫస్ట్ థింగ్, దట్ ఐ కెన్ టెల్ యూ. ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్. ఎంపతి అంటే ఒక మనిషికి ఒక ప్రాబ్లం ఉంది అంటే వాడు మన దగ్గరకు వచ్చినప్పుడు జస్ట్ మెడిసిన్స్ కోసం రాడు, దానికి మనం అర్థం చేసుకొని వాడికి ఒక పాజిటివ్ రెస్పాన్స్ కావాలి, వాళ్ళని మనం అర్థం చేసుకున్నాం అనే ఫీలింగ్ వాళ్ళకి కావాలి, అండ్ కన్సర్న్. దాంతో పాటుగా దీనికి ఏమేమి ఫ్యూచర్లో ఇవి చేస్తే తగ్గుతుందని వాడికి ఒక పాజిటివ్ ఇది ఇవ్వాలన్నమాట. అంటే ప్రొఫెషనల్ డాక్టర్ని రీప్లేస్ చేయలేదు అంటే ఒక ప్రొఫెషనల్ని అది రీప్లేస్ చేయలేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు మీరు. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఇది ఒక మనిషికి మధ్య ఇంటరాక్షన్ ఇస్ అ డైనమిక్ థింగ్. ఇట్ ఈస్ నాట్ స్టాటిక్ ఆర్ ఎ సిరీస్ ఆఫ్ ఆల్రెడీ ఫిక్స్డ్ థింగ్స్. అంటే ప్రతిసారి మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు సేమ్ మాట్లాడరు, అలా కాదు. ఇప్పుడు మీ మూడు ఒక రకంగా ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, రేపు ఇంకో రకంగా ఉంటే ఇంకో రకంగా, అసలు మాట్లాడకపోవచ్చు. సో దీస్ థింగ్స్ కీప్ చేంజింగ్, డైనమిక్గా ఉంటారు. మీరు ఇచ్చే ఇన్పుట్ని బట్టి నేను 100 రకాలుగా ఆలోచించవచ్చు, మీకు ఏం కావాలనుకుంటున్నారు, లేకపోతే ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ ఆలోచన. బట్ దీనిలో పార్షియల్గా ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నా కానీ ఈ హ్యూమన్ యాంగిల్, హ్యూమన్ టచ్ ఏదైతుందో అది అంత ఈజీ కాదు. మేబీ ఇన్ ద ఫ్యూచర్ దే విల్ ట్రై టు పుష్ ఆల్ దీస్ ఫీలింగ్స్. ఎంత చేసినా కానీ రోబోట్ ఈజ్ రోబోట్.
కోపం వస్తే కొడుతుంది. కొడుతుంది. ఓకే. ప్రస్తుతం ఏఐ యూస్ చేసుకోవాలి అంటే వైద్య వ్యవస్థలో ఉన్న సవాళ్ళేంటి? సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం కరెక్ట్ డైరెక్షన్లో యూజ్ చేసుకుంటే మనకి ఎన్నో పనులు చాలా ఈజీగా అయిపోతాయి. మనకి ఇప్పుడు పట్టే టైం ఎగ్జాంపుల్ మన బయాప్సీ తీస్తాము, రిపోర్ట్ రావడానికి 3 days పడుతుంది. కొన్ని చిన్న సెంటర్లో వారం కూడా పట్టవచ్చు. అవును. రైట్. ఒక ఎంఆర్ఐ Based on స్కాన్ చేసారు, manpower. మ్యాన్ పవర్ ఒకటి, వాళ్ళు వాడే టెక్నాలజీ. ఇప్పుడు పెట్ సిటీ స్కాన్ చేశారు, ఎంఆర్ఐ స్కాన్ చేశారు, అది మొత్తం అయ్యి ఇంపోర్ట్ అయ్యి మళ్ళీ రేడియాలజిస్ట్ చూసి అదంతా చదివి అది అర్థం చేసుకొని ఇంటర్ప్రిట్ చేయడానికి వాళ్ళకి టైం పడుతుంది. ఇమాజిన్ ఈ గవర్నమెంట్ హాస్పిటల్, నీకు 1000 మంది పేషెంట్లు ఉంటారు. ఒక హ్యూమన్ బ్రెయిన్కి ఎగ్జాషన్ అనేది ఒకటి ఉంటుంది. ఒక 10, 20, 30, 100 చూసినా కూడా అదే లెవెల్ ఆఫ్ క్లారిటీతో చూడటం అనేది అంత ఈజీ కాదు. సో న్యాచురల్ నీ మీద లోడ్ పడే కొద్దీ నీ యొక్క క్వాలిటీ కూడా తగ్గుతూ వస్తుంటుంది. దట్స్ వై ఆ టైంలో నీకు హ్యూమన్ రిసోర్సెస్ ఎక్కువ ఉంటే అట్లీస్ట్ డివిజన్ అవుతుంది కాబట్టి క్వాలిటీ మెయింటైన్. బట్ అలాంటి ఛాన్స్ లేదనుకోండి, ఒకళ్ళే పని చేయాలనుకోండి, ఆబ్వియస్లీ క్వాలిటీ కూడా వేరే ఆఫ్ అయితే వస్తుంది. బట్ ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడితే ఈయన 100 చేసే టైంలోనే దాన్ని వాడుకొని 1000 కూడా రిపోర్ట్ ఇవ్వగలుగుతారు. ఓకే. రైట్. అండ్ యాక్యురసీ మిస్ కాదు, క్వాలిటీ మెయింటైన్ అవుతుంది. ఇవి ఇమేజింగ్ సిచ్యువేషన్స్. ఆర్ డాక్టర్స్ ఉన్నారు, సర్జరీ చేస్తున్నాం. ఇప్పుడు ఎలాంటి టెక్నాలజీలు వచ్చినాయంటే మీకు కాంప్లెక్స్ నర్వ్స్, ఆర్టరీస్ ఇవన్నీ వస్తుండే. మీరు దానిలో చూస్తూ ఎంతో ఫోకస్డ్గా ఒక్కొక్క దాన్ని సపరేట్ చేసుకుంటారు. కొన్ని చోట్ల అవి సిమిలర్ అయిపోతాయండి. ఇట్స్ వెరీ డిఫికల్ట్. కరెక్ట్గా చూసుకొని డిసెక్ట్ చేసి వెళ్ళటం కొన్నిసార్లు చాలా డిఫికల్ట్ అవుతుంది. బట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెన్ హ్యావ్ దీస్ సిస్టమ్స్. ఎక్కడెక్కడ ఆర్టరీస్ ఉన్నదో, ఎక్కడెక్కడ వెయిన్స్ ఉన్నదో, ఇట్ షోస్ యూ ఇన్ డిఫరెంట్ కలర్. నీ కలర్స్లో కనిపించేస్తుంటుంది, ఇక్కడ ఆర్టరీ ఉంది, ఇక్కడ వెయిన్స్ ఉన్నాయి, పేరుతో సహా. పేరు చూపించదు బట్ కలర్స్ చూపిస్తుంది అనమాట. ఓకే. సో ఇది ఒక గ్రీన్ కలర్లో, బ్లూ కలర్లో, ఓకే ఇది దీన్ని టచ్ చేయకూడదు, వెయిన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆర్టరీస్ ఉన్నాయి, దాని పక్కన ఇట్ బికమ్స్ ఈజీ. ఈయన ఆలోచించి 1 minute జాగ్రత్తగా డిసెక్ట్ చేసి చూసుకునే టైంని నీకు లైవ్గా కనిపిస్తున్నప్పుడు అది రోబోటిక్స్ లో ఆల్రెడీ ఉంది కదా. రోబోటిక్స్కి ఎలా వచ్చింది ఆ టెక్నాలజీ? యు ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇట్. యా. రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో నువ్వు ఇవన్నీ ఫీడ్ చేసి పెట్టావు. ఏంటి, నర్వ్స్ ఇలా కనిపిస్తాయి, ఆర్టరీస్ ఇలా కనిపిస్తాయి, అలాంటిది నీకు ఎదురు కనిపిస్తున్నప్పుడు నువ్వు లైవ్ స్కాన్ చేసుకుంటూ అవి కనిపించగానే ఇండికేషన్ ఇవ్వు, లేకపోతే ఈ కలర్లో చూపించు వర్చువల్గా. అదంతా ఎలా జరుగుతుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. సో ఒక రోబోట్ని తెచ్చి కూర్చోబెడితే ఇవన్నీ చేయలేదు. అవును. దానిలో కూడా ఈ ఇంటెలిజెన్స్ ఉండాలి కదా. ఉన్నప్పుడే చూపి నువ్వు సడన్గా మార్చే యాంగిల్. ఇఫ్ దెర్ ఈస్ నో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇట్ వోంట్ అడ్జస్ట్ టు ఇట్. అదే యాంగిల్ చూపిస్తుంటాయి కదా. సో కెమెరా యాంగిల్ ఇటు మారింది కాబట్టి ఇటు నుంచి చూపించడం దానికి అర్థం కావాలి కదా. సో ఎవ్రీ ఫీడ్బ్యాక్ని తీసుకొని ఆలోచించి అవుట్పుట్ ఇచ్చిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే థింకింగ్ పవర్ ఉంటుంది. థింకింగ్ పవర్ ఇవ్వాలి. అండ్ రోబోటిక్ సర్జరీ నీ రీప్లేస్మెంట్స్ చేస్తున్నారు. కరెక్ట్ యాంగిల్ హ్యూమన్కి ఎంత 1 యాంగిల్ 1 degree 2 degrees చూడటం కష్టం. సో ఆ అలైన్మెంట్ కూడా అది పర్ఫెక్ట్ అలైన్ చేసి నీకు వర్చువల్గా చూపిస్తుంది. ఈ యాంగిల్లో ఇక్కడ పెడితే మీకు కరెక్ట్గా ఇంప్లాంట్ ఫిక్స్ అవుతుంది, పర్ఫెక్షన్ వస్తుంది. సో ఇంత ఫైన్ ట్యూన్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. అండ్ ఇప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. మనకి క్లియర్ ఇప్పుడు రోజు పేషెంట్ లోపల ఒకటే ఆర్గన్ ఒకటే రకంగా కనిపించదు. చేంజెస్ ఉండొచ్చు, ఇటు మూవ్మెంట్స్ ఉండొచ్చు, పొజిషన్ చేంజెస్ ఉండొచ్చు. బట్ రోజు అది మొత్తం ప్రతిసారి చెక్ చేసి స్కాన్ చేసి మళ్ళీ గీయాలంటే ఇట్ విల్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఒక్కొక్క పేషెంట్కి మీకు 10 నిమిషాల ట్రీట్మెంట్ గంట అవ్వచ్చు. అలా 100 మంది ఉంటే ఎప్పటికవుతుంది? బట్ ఇమీడియట్గా నీకు ఆర్టిఫిషియల్ సిస్టంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవన్నీ ఎతికేసి ఇది ఆర్గన్ టక్క 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 అది గీసేసి ఇచ్చేస్తుంది, నీకు సగం పని తగ్గించేస్తుంది. ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ ఫైన్ ట్యూన్ ఇట్. సో ఇలా మన యొక్క పని టీడీఎస్ వర్క్ని తగ్గించుకోవడానికి చాలా చోట్ల వాడుతున్నాం ఇప్పుడు దాన్ని. పేషెంట్కి చికిత్స అందించటంలో కానీ, ఫలితాలు అందించటంలో కానీ, అంటే రిజల్ట్స్ అందించటంలో కానీ ఎలా ఉపయోగపడుతుంది? సో ట్రీట్మెంట్స్కి వచ్చేసరికి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. సర్జరీ చేస్తున్నావా, మెడికేషన్స్ ఇస్తున్నావా, లేకపోతే కౌన్సిలింగ్ చేస్తున్నావా? సో మేజర్గా ఉండే ఇవే. అయితే మందులు ఇస్తాము, లేకపోతే సెలైన్లు పెడతారు, ఇంజెక్షన్స్ ఇస్తారు, అడ్మిషన్ చేసి ఐపీ ఇంజెక్షన్స్ ఇస్తారు, లేకపోతే సర్జరీలు చేస్తారు. మేజర్ రోల్ ఎక్కడ వస్తుంది? ఈ మెడిసిన్స్ ఇచ్చే దాని రోల్ ఏమి ఉండదు. ఓకే. రైట్. డాక్టర్ని కలుస్తావు, ఆ డయాగ్నోస్ బట్టి మీకు ఈ మెడిసిన్స్ వాడి సరిపోతుంది. ఇట్స్ వెరీ సింపుల్ టాస్క్. ఇక్కడ దాన్ని వాడటం వేస్ట్. ఐపీ అడ్మిషన్స్లో కానీ ఇంజెక్షన్స్లో కానీ దెర్ ఈస్ నో పాయింట్. కాకపోతే సర్జరీస్లో వస్తే డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఇంపార్టెన్స్. ఎందుకంటే బాడీ లోపల ఇంత కాంప్లెక్స్ సిస్టంలో నువ్వు ఓపెన్ సర్జరీ చేస్తున్నావా, రోబోటిక్ సర్జరీ చేస్తున్నావా, ఏమైనా బ్రెయిన్ లోపల కానీ
క్రిటికల్ ఏరియాస్లో కానీ చేసేటప్పుడు కానీ యూ కెన్ యూజ్ ఇట్స్ గైడెన్స్. ఇప్పుడు ఎంఆర్ఐలో చూస్తావు డీప్ సీటెడ్ బ్రెయిన్ ఎక్కడో కనిపిస్తుంది, బట్ డైరెక్ట్ బయటకి కనపడదు కదా మనకి, అది ఇట్లా చూస్తాం. సో అది ఏ రూట్లోంచి వెళ్తే ఈజీ అవుతుంది, ఆ ఏఐ కెన్ ప్లాన్ ఫర్ యూ. ఎటు నుంచి ఓపెన్ చేస్తే తక్కువ డ్యామేజ్ చేసుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు, అండ్ లోపలికి వెళ్ళినాక కూడా అది కరెక్ట్గా ఏ పొజిషన్లో చూడాలి అంటే దాన్ని దీన్ని ఫ్యూజ్ చేసి కూడా చూపించగలదు మీకు స్కాన్స్ని యూజ్ చేసి. సో ఇలాంటి వాటిలో చాలా యూజ్ అవుతుంది మీకు. మెడిసిన్స్ ఇలాంటి హాస్పిటల్స్లో ఏమవుతుందంటే ఈ మెడిసిన్స్ ఇవ్వాలి, ప్రిస్క్రిప్షన్స్ వస్తూ ఉంటాయి, ఆటోమేటిక్గా వాళ్ళకి ఎవరు ఇవ్వలేరు, వాళ్ళన్నీ ఎతికి తెచ్చి ఇవ్వాలి. బట్ ఇప్పుడు సిస్టమ్స్ ఎలా వచ్చినాయంటే లైక్ ఈ సౌత్ ఈస్ట్ కానీ కొరియా, జపాన్, చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లార్జ్ హాస్పిటల్స్ ఇన్ని వేల మంది పేషెంట్స్ ఉంటారు కదా, ఆటోమేటిక్గా ప్రిస్క్రిప్షన్ ఇక్కడ డాక్టర్ ఇచ్చేస్తే డైరెక్ట్గా ఇట్ విల్ గో టు ద ఏఐ సిస్టమ్స్. ఫార్మసీలో మినీ రోబోట్స్ ఉంటాయి అన్నమాట, మనుషులు ఉండరు. ఓకే, అవే టక్క 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 ఈ ప్రిస్క్రిప్షన్లో ఉన్నవన్నీ తీసేసుకొని అదే ఒక ప్యాక్ చేసేసి డైరెక్ట్గా కింద వెళ్ళి డెలివరీ కౌంటర్కి రెడీ చేసేస్తుంది. కానీ ఇక్కడ హ్యూమన్ ఇంటర్వెన్షన్ తగ్గుతుంది, బట్ వర్క్ చాలా ఫాస్ట్ చేస్తుంది. సో ఒక మనిషి అవన్నీ ఎతికి ఎక్కడెక్కడో అంత పెద్ద కూరల్లోంచి నిచ్చెనలు వేసుకొని తెచ్చి ఇక్కడ తెచ్చి టైం కన్జ్యూమ్. బట్ ఇది ఆటోమేటిక్గా మనిషి ఇక్కడ ప్రిస్క్రిప్షన్ అయిపోయేసరికి వాడు అక్కడికి వెళ్ళేసరికి వాడి డెలివరీ ప్యాక్ చేసి రెడీ పెడుతుంది. ఇక్కడ ఓకే, మెడిసిన్స్ని అలా ఇవ్వటం వరకు ఓకే. ఒకవేళ కేస్ షీట్ ఇచ్చారనుకోండి మీరు, అది డయాగ్నోస్ చేసి మెడిసిన్స్ని ఎంతవరకు ప్రిస్క్రైబ్ చేయగలదు? ఓకే, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే చాలా మందికి బేసిక్ స్టార్ట్ అయిందే అసలు హెల్త్ కేర్లో మనకి చెప్పిన సిమ్టమ్స్ ఇస్తే అది మనకి డయాగ్నోసిస్ చెప్తుందా, ట్రీట్మెంట్ చెప్తుందా. జస్ట్ లైక్ ఇది మనిషి యొక్క ఆశ. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కడు ఏదైనా సిమ్టమ్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, గూగుల్కి వెళ్తాడు. గూగుల్లో ఫస్ట్ కొట్టి నాకేం రోగం ఉందని గూగుల్ చెప్తానని చూస్తాడు, రైట్? అది చెప్పినాక ఆ తర్వాత 100 రకాలు ఆలోచించి ఆ టెన్షన్ పడి ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వస్తారు. ఆ సేమ్ థింగ్ ఇప్పుడు ఆల్రెడీ చాలా సిస్టమ్స్కి మనం డాక్టర్ ఎలా వర్క్ చేస్తామో, ఎలా సిస్టమేటిక్గా క్వశ్చన్స్ చూస్తామో, ఏ సిమ్టమ్స్ ఎలాగున్నాయి అవన్నీ ఫీడ్ చేశారు. డాక్టర్ వాట్సన్ అని ఇలాంటివి కొన్ని ఉన్నాయి, వినే ఉంటారు. సో మీ సిమ్టమ్స్ యాజ్ ఇట్ ఈస్గా ప్రాపర్గా యాక్యురేట్గా ఇస్తే డెఫినెట్లీ ఇట్ విల్ షో యూ వాట్ ఈస్ ద పాసిబుల్ డయాగ్నోసిస్. బట్ అన్ని డయాగ్నోసిస్లు డైరెక్ట్గా సేమ్ సిమ్టమ్స్, ఒక సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటే ఇదే డయాగ్నోసిస్ ఉండాలని లేదు. అదే లక్షణాలతో వేరే 2-3 రకాల జబ్బులు కూడా ఉండొచ్చు. ఓకే, సో అందుకోసం అప్పుడు చేయాల్సింది ఏంటి, మళ్ళీ మన ఇమేజ్ తీయటము, టెస్ట్ చేయటము, ఇంకా ఫర్దర్ టెస్ట్లు ఉన్నాయనుకో డెఫినెట్లీ ఇట్ విల్ సజెస్ట్. లేదంటే ఈ 3-4 రకాల పాసిబిలిటీస్ ఉన్నాయని అది చెప్పేస్తుంది మీకు. ఇంతవరకు ఆర్టిఫిషియల్ బాగానే డెవలప్ అయింది. అండ్ మెడిసిన్స్ ఇవ్వాలి అంటే దానిలో ఒకటే అన్ని పాసిబిలిటీ ఉంటే మెడిసిన్ ఇవ్వగలుగుతాం. 3-4 ఉన్నాయి ఇంకా దేనికన్నా మెడిసిన్ ఇస్తుంది, ఇవ్వలే కదా. సో ఫర్దర్ టెస్ట్లు కూడా నీ దగ్గర ఉండి రిపోర్ట్స్ కూడా అప్లోడ్ చేస్తే ఇట్ కెన్ సజెస్ట్. ఆ సిస్టమ్స్ కూడా డెవలప్ అయ్యాయి. ఓకే, మెడిసిన్స్ని కనుక్కోవటంలో అలాగే మెడిసిన్స్ని డెవలప్ చేయటంలో, ఉన్న మెడిసిన్స్ని డెవలప్ చేయటంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగపడుతుందా? డెఫినెట్లీ. ఎందుకంటే ఒక మెడిసిన్ డెవలప్ అవ్వాలి అంటే ఆ ఒక్కొక్క మాలిక్యూల్కి ఐడెంటిఫై చేయడానికి దే హ్యావ్ టు గో త్రూ రిగరస్ ప్రాసెస్ అనమాట. ఓకే, ఎందుకంటే దే ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ బ్లైండ్ స్క్రాచ్. ఒక రోగం ఉంది, దానికి ఏది పనిచేస్తుందో తెలియదు. నీ దగ్గర 1000 రకాలు 1,00,000 రకాల ప్రోటీన్స్ ఉన్నాయి అవైలబిలిటీ. ఏదైనా ర్యాండమ్గా ట్రై చేయాలి, పని చేయకపోతే మళ్ళీ కాంబినేషన్స్ చేయాలి, లేకపోతే ఆ ప్రోటీన్ మాలిక్యూల్స్ స్ట్రక్చర్స్ మార్చి మళ్ళీ ట్రై చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు సిస్టమ్స్ ఎలా వచ్చినాయి అంటే ఒక పర్టికులర్ టైప్ ఆఫ్ డిసీజ్కి ఇస్తే ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్స్ బెస్ట్ సూట్ అవుతుందో అదే ఐటరేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ పాసిబిలిటీస్ వెతికేసి సిస్టంలోనే ఏది బెస్ట్ మ్యాచ్ అవుతుందో అది డైరెక్ట్గా ఇచ్చేస్తుంది. సో ఒక ఫార్మసీ కంపెనీలో రీసెర్చ్లో జరిగే ఏ లెబోరియస్ వర్క్ అని ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ద హోల్ టైమ్. ఇక్కడ ఇంకొక డౌట్ డాక్టర్, ఒక కొత్త మెడిసిన్ బయటకు వచ్చింది అంటే అది జనాల్లోకి రావడానికి మనకి ఒక డెకేడ్ పట్టేస్తుంది, రైట్? అంటే ఆ మెడిసిన్ని వివిధ రకాల జంతువుల మీద ఉపయోగించిన తర్వాత ఆ మెడిసిన్ హ్యూమన్ టెస్ట్ కూడా ట్రయల్ అయిన తర్వాత దాన్ని బయటకు తీసుకొస్తారు. అలాంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేసి ఒక మెడిసిన్ని యాక్యురేట్గా ఈ జబ్బుకి వాడచ్చు అనే అక్యురసీ ఇస్తుందా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? దానికి మనం ఎంత డేటా ఇచ్చామో దాన్ని బట్టి దాని ఆన్సర్ ఉంటుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే, రైట్? సో ఇప్పుడు ఫార్మసీస్లో కూడా ఎలాబొరేట్గా వాడుతున్నారు. కాకపోతే నీకు ఈ 10 ఏళ్ళు ఎందుకు పడుతుంది ఆలోచించారా? ఫస్ట్ అసలు ఏ టైప్ ఆఫ్ మాలిక్యూల్ సూట్ అవుతుందో కనిపెట్టాలని మీకు సగం టైం వెళ్ళిపోతుంది. ఒకసారి రైట్ మాలిక్యూల్ దొరికిన తర్వాత దానికి కావాల్సిన అడ్జస్ట్మెంట్స్, సేఫ్టీ ట్రయల్స్,
సేఫ్టీగా ఉంది అన్న తర్వాత ఎఫికసీకి ఎంత డోస్ వాడాలి ఈ ట్రయల్స్, ఎఫికసీ అయిపోయిన తర్వాత ఇంకా ఎంతమందిలో వాడచ్చు మేజర్ లెవెల్ అంటే యానిమల్స్ అయిపోయిన తర్వాత హ్యూమన్లో కూడా పనిచేస్తుందా లేదా, హ్యూమన్కి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా లేదా, ఇవి చెక్ చేయడానికి అవన్నీ అయిపోయినాకనే మార్కెట్లో రిలీజ్ అవుతుంది బెనిఫిట్ ఉంది అంటే. బట్ ఈ అన్నిట్లో కూడా వెన్ యూ ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూ ఆర్ డిక్రీజింగ్ ద టైమ్ లైన్స్. ఓకే. సో మాలిక్యులర్ ఐడెంటిఫికేషన్ ఈజీ అయినా దాన్ని మోడిఫికేషన్స్ కూడా ఈజీ అయినప్పుడు చక్క మీరు ఒక షార్ట్ లిస్ట్ చేసేసి మాలిక్యూల్స్ మీద ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకంటే యూఆర్ ఫోకసింగ్ ఆన్ సంథింగ్ లెస్ దాన్ థౌజండ్స్. అండ్ అలా చేసినప్పుడు వర్క్ ఈజీ అవుతుంది, ఫాస్టర్ కూడా అవుతుంది. ఎప్పుడైతే ఒక ఐడెంటిఫై అయినప్పుడు దాన్ని ట్రయల్స్ ఇచ్చేటప్పుడు కూడా ముందు పాసిబిలిటీస్ ఆల్రెడీ ఇంతకుముందు ఇలాంటి మాలిక్యూల్స్ ఇలాంటి వాళ్ళు చేస్తే ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి, ఎలాంటి హార్మ్స్ ఆ డాటా కూడా రెడీ అవుతుంది. సో అవి కూడా ముందే ఇండికేషన్స్ ఇవ్వగలదు, కానీ టెస్ట్ చేస్తే కానీ తెలియదు కదా. ఇట్ కెన్ గివ్ యూ పాసిబిలిటీ, బట్ దాన్ని టెస్ట్ చేసి నీకు తెలియదు. అది ఎలాగో ఇచ్చింది కాబట్టి మనం స్కిప్ చేయలేం. ఎందుకంటే యూ కెన్ నెవర్ బిలీవ్ ఏ మషిన్ అన్లెస్ యూ టెస్ట్ ఇట్ ప్రాపర్లీ, రైట్? అది ఎందుకంటే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్కి అది ఇవ్వాలి కాబట్టి. సో ఈవెన్ ర్యాట్ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, యానిమల్ ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, వీటన్నిటిలో చేసినా కూడా ఆ డేటా ప్రాసెసింగ్ ఫాస్ట్ చేయొచ్చు మనం. వాటి నుంచి వచ్చే రిజల్ట్స్ని కొన్ని మనం మైనర్ లెవెల్లో కూడా మనం వదిలేసిన వాటిలోంచి కూడా ఫైన్ ట్యూన్ చేసి ఇంకా ఎలాబొరేట్ కూడా ఇవ్వచ్చు. ఎట్ ద ఎండ్ ఆఫ్ రిస్క్ ఫ్యాక్టర్ ఈస్ దేర్, రైట్? ఓకే. పేషెంట్ కండిషన్ తెలియజేయటంలో ఏ వర్క్ చేస్తుందా, ఎంత యాక్యురేట్ రిజల్ట్స్ ఇస్తుంది, దీనిలో ఏమైనా ఎర్రర్స్ ఉంటాయా? సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సింగిల్ ఎంటైటీ కాదు, ఇట్స్ ఎ సబ్జెక్ట్, రైట్? ఓకే. ఆర్ ఇట్స్ ఎ టెక్నాలజీ, యూ కెన్ యూజ్ ఇట్. నువ్వు ఏ టైప్ ఆఫ్ మషిన్ వాడుతున్నావు, దానికి ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత, దాన్ని ఎలా తయారు చేసావు, దానికి ఇచ్చిన డేటా ఎంత, దీన్ని బేస్ చేసుకొని మీకు రిజల్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకు ఒక 30-40 ఇయర్స్ నుంచి డేటాని తీసుకొని బాగా రిఫైన్ చేసుకున్న మషిన్కి ఇస్తే ఇట్ కెన్ గివ్ గుడ్ రిజల్ట్స్. లేకపోతే నిన్న మొన్న స్టార్ట్ చేసిన దానికి హార్డ్లీ ఇట్ హ్యాస్ ఎ డేటా ఆఫ్ 10 పేషెంట్స్, ఇట్ విల్ నెవర్ గివ్ ఎ గుడ్ రిజల్ట్. సో దానికి కూడా మనం ఎంత బాగా ట్రైనింగ్ చేస్తున్నామో ఆ ట్రైనింగ్ని బట్టే మన రిజల్ట్స్ కూడా బయటకు ఉంటాయి. ఓకే. అయితే డయాగ్నోస్ చేయటంలో రేడియాలజీ అండ్ పాథాలజీ కొంచెం కష్టమైనవని చెప్పొచ్చు. ఈ రెండు రంగాల్లో అంటే మనకి యాక్యురేట్ రిజల్ట్స్ వస్తున్నాయా ఇప్పుడు? యా, డెఫినెట్లీ అండి. ఎందుకంటే రేడియాలజీలో రేడియోమిక్స్ అని చెప్పేసి ఒక సబ్ ఫీల్డ్ ఒకటి స్టార్ట్ అయింది. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫ్యూ పర్సన్స్ హూ హ్యావ్ బీన్ ఇన్ టు దిస్. ఆల్మోస్ట్ లైక్ 5 years బ్యాక్ స్టార్ట్ చేసాం. 5 కాదు, ఇంకా ఎక్కువ, ఆల్మోస్ట్ 2017-18. రేడియోమిక్స్లో ఎలా ఉంటుంది అంటే మనకు ఒక సిటీ స్కాన్ ఉంటుంది, మనకి కనిపించడానికి జస్ట్ గ్రే ఫిలిం. కానీ ఆ గ్రే ఫిలింలో కూడా ఏ ఆర్గన్ ఏ టైప్ ఆఫ్ గ్రేలో ఉంది అంటే లైట్ గ్రేనా, డార్క్ గ్రేనా, దీనిలోనే 100 రకాల టింట్స్, షేడ్స్. ఒక మీరు ఎగ్జాంపుల్ లిప్స్టిక్స్ చూస్తారు, 100 రకాల షేడ్స్ ఉంటాయి. చూడటానికి పింకే ఉంటుంది కదా, ఈ పింక్ ఆ పింక్ అని చెప్తారు కదా, అలానే ఎవ్రీ కలర్ హ్యాస్ డిఫరెంట్ షేడ్స్, టింట్స్. ఆ ఒక్కొక్క కలర్ షేడ్ని బట్టి కూడా అక్కడ ఏ టిష్యూ ఉంది, అక్కడ టిష్యూలో ఏ ప్రాబ్లం ఉంది, అండ్ దానిలో ఉన్న కలర్స్, షేప్స్, సైజు, మార్ఫాలజీ, ఎడ్జెస్, బార్డర్స్, ఇలా 1000 రకాల పారామీటర్స్ తీయచ్చు దానిలోంచి, ఆ ఒక్క గ్రే ఫిలింలోంచి. సో ఒక్కొక్క ఆర్గన్ సంబంధించి ఇంత డీటెయిల్ దానిలోంచి తీయచ్చు అనమాట. అవన్నీ తీసి సిస్టంలో ఫీడ్ చేసుకొని ఆల్రెడీ మషిన్ లెర్నింగ్లో ఆల్రెడీ దానికి ఉంటాయి కాబట్టి ఈ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఈ టైప్ ఆఫ్ లైట్ గ్రేలో ఉన్న వాళ్ళకి ఇంతకుముందు ఏ జబ్బు ఉంది, అసలు ఏం లేదా, ఒకవేళ ఉంటే ఏ టైప్ ఆఫ్ మెడిసిన్ పనిచేస్తుంది, కీమో పనిచేస్తుందా, రేడియేషన్ పనిచేస్తుందా, సర్జరీ బెటరా, లేకపోతే ఇంకా రెసిస్టెన్స్ ఉందా, ఇన్ని రకాల కోణాలుగా దాన్ని మనకి డాటా ఇచ్చేస్తుంది. సో దాన్ని బట్టి ప్రోగ్నోసిస్ అంటాం. అంటే ఓకే, ఈ టైప్ ఆఫ్ స్కాన్ తీసుకున్నాము, ఇది దీనిలో పాసిబుల్లీ ఈ క్యాన్సర్ ఉండొచ్చు, దానికి రేడియేషన్ సెన్సిటివ్ ఎక్కువ ఉంది, రేడియేషన్ ఇస్తే బెటర్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే కీమో పని చేయకపోవచ్చు, వీళ్ళకి ఇమ్యూనోథెరపీ పని చేయొచ్చు. ఇలాంటి డాటాస్తో సహా మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. దీన్ని రేడియోమిక్స్ అంటాం. తర్వాత రేడియో జీనోమిక్స్ అని ఇంకోటి వచ్చింది, దీన్ని జీనోమిక్స్ని కలిపి చేశారు. సో ఎలాంటి మ్యూటేషన్స్ ఉన్న వాళ్ళలో, ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాళ్ళలో కంబైన్డ్గా చేసుకుంటే ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ బెటర్ అవుతాయి, ఒకవేళ ట్రీట్మెంట్ ఇచ్చినా కానీ ఫ్యూచర్లో ఎంత బాగా పని చేస్తాయి, మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎంత ఉన్నాయి, ఎన్ని రకాల డాటాస్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే. సో దాన్ని ఎంతవరకు వాడుకుంటాం అనేది మనకున్న రిసోర్సెస్ని బట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే తెలుతుంది. డేటా ఇచ్చినప్పుడు అది యాక్యురేట్గా ఇది జబ్బు ఇది అని చెప్పి ఛాన్సెస్ ఉంటాయంటారా? ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒక రీసెర్చ్ జరిగింది వన్ ఆఫ్ ద యుఎస్ యూనివర్సిటీస్లో.
మ్యామోగ్రామ్స్ ఒక పెద్ద పాపులేషన్ ఫీమేల్ మ్యామోగ్రామ్స్ తీసి డేటా ఫీడ్ చేస్తే ఇట్ ఐడెంటిఫైడ్ సమ్ స్పాట్స్ అన్నమాట. కొన్ని స్పాట్స్ని ఐడెంటిఫై చేసి ఇది ఫ్యూచర్లో క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఐడెంటిఫై చేసింది. ఆల్ దీస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీళ్ళందరినీ 8 to 10 years ఫాలోఅప్ చేయడం జరిగింది. ఓకే. చేస్తే 8 years డౌన్ ద లేన్ ఎవరెవరికైతే సస్పిషియస్ పెట్టిందో వాళ్ళందరికీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ అది ఏ షేప్లో ఎక్కడైతే పాయింట్ చేసిందో ఆ పాయింట్ టిష్యూ నుంచి డెవలప్ అయింది. బట్ అది నార్మల్ మ్యామోగ్రామ్ చూస్తే ఇట్ లుక్స్ నార్మల్ ఫర్ అస్. ఓకే. అంటే అది ఎంత డీప్లో ఇప్పుడు చెప్పాగా రేడియోమిక్స్లో ఆ డిఫరెన్సెస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ పారామీటర్ తీసుకొని ఏ వాటిల్లో అంటే క్యాన్సర్ వచ్చిన వాటికి డేటా కూడా తీసుకొని దానికి ఎంత మ్యాచ్ అయిందో ఎంత డేటా మెషిన్ లెర్నింగ్ అయింది దానికి. ఓకే. అంటే మనకి ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో వచ్చే జబ్బుల గురించి కూడా అక్యురేట్గా మనకి రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో ఇలాంటి వాళ్ళ లాభం ఏంటి అంటే మీరు ఎర్లీగా స్క్రీనింగ్ చేసుకుంటూ అప్పటి నుంచి వాళ్ళని ఫాలో అప్ చేశారు కాబట్టి వీళ్ళకి గ్రాస్గా మనకి హ్యూమన్కి తెలిసే స్టేజ్ రాగానే ఎంబడే వాళ్ళకి సర్జరీ చేసి తీస్తారు. ఓకే. సో ట్రీట్మెంట్స్ విల్ బికమ్ సింప్లర్ ఇన్స్టెడ్ ఆఫ్ బికమింగ్ లైక్ చాలా పెద్ద కాంప్లెక్స్ సర్జరీలు, రేడియేషన్, కీమోలు పెద్ద చేయకుండా నీకు ఎర్లీగా డిటెక్షన్ చేయడం వల్ల ఏంటంటే ట్రీట్మెంట్ చాలా తక్కువ అవుతుంది, ఫైనాన్షియల్ కూడా పేషెంట్కి చాలా హ్యాపీ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు యాజ్ ఎ రేడియో ఎంకాలజిస్ట్ మీరు క్యాన్సర్ గురించి చెప్తున్నారు, ఇంకా ఏ ఏరియాస్లో ఇది పనిచేస్తుంది డాక్టర్? హెల్త్ పరంగా మీరు వాడదలుచుకుంటే ఎక్కడైనా వాడచ్చు. మనం వాడటం వల్ల మనకి టైం కన్జ్యూమ్ కాకూడదు, మనకి హెల్ప్ అవ్వాలి. ఇలాంటివి చూసుకొని మనం కరెక్ట్గా ఎంచుకోవచ్చు. ఆంకాలజీ ఈజ్ ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అండ్ టైం లైన్ కూడా చాలా పెద్దగా ఉంటుంది వీళ్ళు. సో ఇలాంటి చోట్ల చాలా బాగా వాడవచ్చు అనమాట. ఇప్పుడు కొంచెం సింపుల్ జనరల్ మెడిసిన్ ఉంది, జనరల్ ఫిజిషియన్ ఉన్నారు, డైలీ వచ్చిపోయే చిన్న రోగాలు ఉండొచ్చు, దగ్గు, జలుబు, ఫీవర్స్, ఫ్లూ, వీటన్నిటిలో వాడటం వేస్ట్. అన్లెస్ ఏమన్నా ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా లేదా, అలాంటి వాటిల్లో ఏమైనా సిమ్టమ్స్ ఆర్ బ్లడ్ పారామీటర్స్ ఏమైనా తేడా వస్తున్నాయి, ఇలాంటివి కనిపెట్టడంలో వాడుకోవచ్చు. బట్ రెగ్యులర్ వాటిల్లో మనకే టైం కన్జ్యూమింగ్, రీసోర్సెస్ కూడా వేస్ట్ అవుతాయి. ఓకే. సో ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు యూజ్ దెమ్. ఎక్కడ మనకి ఛాలెంజింగ్ ఆస్పెక్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏమైనా డెసిషన్లో తేడా వస్తే టోటల్ ట్రీట్మెంట్స్ మారిపోవచ్చు. ఆర్ ఎర్లీగా మనం కనిపెట్టగలిగితే ఎక్కువ బాగా ఎఫిషియెంట్ ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు. ఇలాంటి చోట్ల యూజ్ చేసుకుంటే ఇట్ బి బెనిఫిషియల్. అయితే ఏఐని యూజ్ చేసుకొని, ఏ ఆల్గారిథంని యూజ్ చేసుకొని క్యాన్సర్ని డిటెక్ట్ చేయటంలో ఎంతవరకు ముందున్నాం మనం? సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాం కదా, బ్రెస్ట్ క్యాన్సర్ని 8 years ముందే డిటెక్ట్ చేయగలిగింది. ఓకే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. మనకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది మన కంట్రీలో ఇంకా కంప్లీట్ ఆర్గనైజ్డ్గా లేదు, అన్లెస్ అవేర్నెస్ వచ్చి పేషెంట్ వాలంటరీగా వచ్చి చేసుకుంటాం. బట్ కొన్ని కంట్రీస్లో అయితే ఆటోమేటిక్గా ఒక ఏజ్ రాగానే వీళ్ళకి స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అని పెట్టేస్తారు. ఈ ఏజ్ వచ్చింది కాబట్టి మీకు ఇవన్నీ పాసిబుల్ క్యాన్సర్స్ చేసేసుకోండి నేను. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో స్క్రీనింగ్కి వీటిని చాలా బాగా వాడుకోవచ్చు. అండ్ రీసోర్సెస్ కూడా తక్కువ రీసోర్సెస్ యూజ్ చేసి ఎక్కువ పేషెంట్స్ని స్క్రీన్ చేయొచ్చు. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే అవేర్నెస్ పెరుగుతుంది, ఎర్లియస్ట్గా మేము కనిపెట్టవచ్చు. ఒకవేళ ఎర్లియస్ట్ కనిపెట్టినా కూడా ట్రీట్మెంట్ ఈజీ ఉంది. సో ట్రీట్మెంట్లోకి వచ్చేసరికి మళ్ళీ సర్జికల్, రేడియేషన్, కీమోథెరపీ. ఓకే. కీమోథెరపీ తర్వాత ఇప్పుడు టార్గెట్ థెరపీస్ వచ్చినాయి, ఇమ్యూనోథెరపీస్ వచ్చినాయి. ఈ టార్గెట్ మాలిక్యూల్స్ ఉంటాయి, వాటిని కనిపెట్టడంలో కూడా వాటికి మంచి ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఎలాంటి మాలిక్యూల్స్ తోటి వీటికి ఇస్తే బెనిఫిషియల్ ఉంటుంది, ఇవి డ్రగ్స్ తయారీలో యూజ్ చేసుకోవచ్చు. రేడియేషన్లోకి వచ్చేసరికి ట్రీట్మెంట్ ఇచ్చే టైంలో వాటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఎగ్జాక్ట్గా రోజు ప్రిసైజ్గా ఏ పాయింట్లో ఉంది, మూమెంట్స్ ఉంటే మూమెంట్స్ ట్రాక్ చేసుకుంటూ, సైజ్ స్ట్రింక్ అయితే సైజ్ స్ట్రింక్ అయిన దాన్ని బట్టి వాల్యూమ్స్ చేంజ్ చేసుకుంటూ ఇవన్నీ చేయటం ద్వారా ప్రెసిషన్ పెరుగుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి, ట్రీట్మెంట్ క్వాలిటీ పెరుగుతుంది. అయితే ఆంకాలజిస్టులకు ముఖ్యంగా ఈ ఏఐని ఉపయోగించి క్యాన్సర్ని నిర్ధారించడంలో ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ వరకు చూసుండొచ్చు? క్యాన్సర్ నిర్ధారించడంలో అనేది మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతుంది ఎక్కడ అంటే, ఇంతవరకు కూడా రీసెర్చ్ ఉన్న యూనివర్సిటీస్లో కానీ పెద్ద సెంటర్స్ విచ్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దీస్ థింగ్స్ వాటిలో వాడుతున్నారు. కానీ మన ప్రొడక్టివిటీ లెవెల్లో అన్ని చోట్ల వాడట్లేదు. రీజన్ ఏంటంటే రీసోర్స్ కాస్ట్, దట్ ఈస్ వన్ థింగ్. అండ్ అందరికీ కూడా ట్రైనింగ్ అయి ఉండాలి. సో ఇప్పుడు మనం ఎలాంటి సిచ్యువేషన్ అంటే వీఆర్ ఇన్ ఏ చేంజింగ్ స్టేట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే తెలుసుకునే స్టేజ్లో ఉన్నారు కొన్ని కంట్రీస్ ఆల్రెడీ తెలుసుకొని ఎలా వాడాల్సిన స్టేజ్లో ఉన్నారు. ఇది ఒక నెక్స్ట్ 5 yearsలో డెఫినెట్లీ అందరూ కూడా అదొక కన్సాలిడేట్ అవుతుంది. అసలు ఇది ఏంటి, మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది, ఎక్కడెక్కడ వాడుకోవాలి.
సో ఈ చేంజింగ్ ఫేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు అంత ఫుల్ ఫ్లెజ్గా వాడట్లేదు. ఓకే. ఎక్కడైతే హై రిసోర్స్ అవైలబిలిటీ ఉన్నాయో అక్కడ కొన్ని పనులకు వాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్లో వాడుతున్నారు, బ్రెయిన్ సర్జరీస్లో వాడుతున్నారు, తర్వాత మేము రేడియేషన్లో వాడుతున్నాము. రేడియేషన్లో కూడా ఇప్పుడు అడ్వాన్స్డ్ మషిన్స్ వచ్చేసినాయి. ఆ మషిన్లో కూడా దీన్ని యూజ్ చేసుకొని కంటూర్స్ చేయడంలో కానీ, ఐడెంటిఫైయింగ్ డిఫరెంట్ స్పాట్స్ కానీ, రోజు చేంజెస్ని అడాప్ట్ చేయడంలో కానీ అన్నిట్లో వాడుతున్నాము. సో రాను ఇంకా పెరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక సిటీ స్కాన్లో కానీ, ఎంఆర్ఐలో కానీ, మ్యామోగ్రామ్లో కానీ, మనం ఇందాక మ్యామోగ్రామ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మిషన్కి డైరెక్ట్గా ఏఐని ఇవ్వటం జరుగుతుందా? ఏఐని దానికి అనుసంధానం చేయటం ద్వారా అక్యురేసీ రిజల్ట్స్ వస్తాయంటారా? సో ఇక్కడ 2 ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఏంటంటే ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్లోకి మనం ఈ స్కాన్స్ని పుష్ చేయటం. అంటే ఈ డేటా ఆల్రెడీ ఎక్కడో స్కాన్స్ అయినాయి. ఆ స్కాన్ డేటా మొత్తం ఈ మషిన్కి ఇస్తాం అనమాట. ఓకే, మషిన్ అనేది నథింగ్, మన సిస్టమ్స్కి ఫీడ్ చేస్తాం, కంప్యూటర్స్ ఫీడ్ చేస్తుంటే ఆ డేటా అంతా దానికి ఇస్తాం. ఆ డేటాని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి రిజల్ట్స్ ఇస్తుంది, అవుట్పుట్. ఓకే. కానీ ఇప్పుడు కొత్తగా తయారవుతున్నవి ఏంటి అంటే మీరు డైరెక్ట్గా మీరు చేసే ఇన్వెస్టిగేషన్ చేసే మషిన్లోనే దీన్ని ఇంప్లాంట్ చేస్తారు. లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఆ టెక్నాలజీ కూడా దానిలో ఉంటే మీరు మషిన్లో ఆ డయాగ్నోస్టిక్ అయ్యే టైంలోనే దాన్ని వాడుకొని పాసిబిలిటీ కూడా దాన్ని బయటికి చేయగలదు అనమాట. బట్ ఇంకొకటి, దానికి అంత జెన్యున్గా బయటకు వచ్చినాక కూడా దానికి అంత అథెంటిసిటీ ఇవ్వాలి కదా. అవును, ఒక డాక్టర్ నుంచో, ఒక రెగ్యులేటరీ బాడీ నుంచో ఓకే దీన్ని ఇచ్చింది మనం నమ్మొచ్చు అని 100% దానికి ఒక అథెంటిసిటీ ఇచ్చినప్పుడు దాన్ని ప్రొడక్టివ్ లెవెల్లో వాడగలుగుతాం. ఇప్పుడు ఇంకా దానికి మనం డేటా ఇచ్చి వాడుకొని గైడెన్స్ తీసుకొని స్టేజ్లో ఇప్పటికైతే రిజల్ట్స్ బాగున్నాయి, బట్ కంప్లీట్గా నమ్మాలి అంటే కూడా ఇంకా చాలా డెప్త్ లెవెల్లో దాన్ని స్టడీ చేయాల్సి జరుగుతుంది. అండ్ రెగ్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని ఎంతవరకు వాడచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్లో దాన్ని నమ్మొచ్చు, ఇవన్నీ కూడా ఒక రెగ్యులేటరీ బాడీ తయారవ్వాలి. తర్వాతనే ఇవన్నీ కూడా మనకి ప్రొడక్టివ్ లెవెల్లో యూజ్ అవుతాయి. అప్పటిదాకా కూడా ఇట్ ఈస్ ఓన్లీ గైడింగ్ ఏ హ్యూమన్. అయితే ఒక ఆపరేషన్ చేసేటప్పుడు కానీ, లేదు అంటే ఒక టెస్ట్ చేసేటప్పుడు కానీ, ఒక మిషన్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉండటం ద్వారా, అంటే దానికి ఆ మిషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉండటం ద్వారా అది ఆ ఆపరేషన్ కానీ ఆ టెస్ట్ కానీ ఎంత అక్యూరేటీ ఉంటుంది? సో దీనికి ఎగ్జాంపుల్స్ చెప్పాను. రోబోటిక్ సర్జరీస్, నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ ఆర్ బ్రెయిన్ ట్యూమర్స్. మీరు మామూలుగా చేస్తే ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్కిల్ ఆఫ్ ద సర్జన్. ఎంత బాగా స్కిల్డ్గా ఉంటే అంత యాక్యురేట్గా చేయగలరు, అంత ఫాస్ట్గా చేయగలరు, అంత క్వాలిటీ ఇవ్వగలరు. అట్ ద సేమ్ టైం ఇఫ్ యు ఆర్ యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నీకు గైడింగ్ చేస్తుంది మనిషిని. ఓకే, ఇక్కడ నుంచి ఇలా వెళ్తే ఈజీ అవుతుంది, ఆర్ ఇక్కడ ఈ టిష్యూస్ ఉన్నాయి, ఇక్కడ టిష్యూస్. నీకు నువ్వు మనిషి ఆలోచించి చేయాల్సిన పనులకి అది కొంచెం సగం తగ్గించేస్తే నీ పని చాలా ఈజీ అవుతుంది. ఓకే, ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నారు, వీళ్ళు 3D కన్సోల్లో కూర్చొని చూస్తుంటారు. అక్కడెక్కడో రోబోట్ మషిన్ మీద ఉంటుంది, అక్కడ ఉన్నది మొత్తం కెమెరా నుంచి క్లియర్ ఇస్తుంది. అది ఏ యాంగిల్లో కావాలో ఎంత ఉందో అన్నీ క్లియర్ ఇస్తుంది. దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేసినప్పుడు ఈవెన్ మోర్ అది వర్క్ ఇంకా ఫాస్టర్ అయిపోతుంది అన్నమాట. ఇంకా ఎలా వెళ్ళాలి, ఎక్కడ చేయాలి, ఏం చేయాలి, ఇంకెంత మిగిలింది, ఎలా పని చేయాలి, అన్నీ కూడా ఇంకా ఈజీ అవుతాయి. బట్ ఇప్పుడు ఇంకా లేటెస్ట్ ఎట్లా వస్తుందంటే వైఫైలో సర్జరీస్ చేస్తున్నారు. వైఫైలో? ఎస్. ఓకే. ఈవెన్ ఇండియాలో కూడా చేశారు. ఢిల్లీ, గుర్గావ్ నుంచి జైపూర్లో ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేశారు. ఓకే, విత్ రోబోట్స్ కార్డియోథొరాసిక్ సర్జరీ. ఈవెన్ ఇండియన్ మేడ్ రోబోట్స్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు, SSI మంత్ర అని చెప్పేసి వాటికి కూడా ఈ టెక్నాలజీ పెట్టేస్తున్నారు. సో అక్కడ కూర్చొని ఇక్కడ డాక్టర్ లేనప్పుడు, అవైలబిలిటీ లేనప్పుడు అక్కడి నుంచి ఆపరేట్ చేసి ఇక్కడ చేస్తున్నారు. అంటే ఇక్కడ హ్యూమన్ రిసోర్స్ అనేది కొంతవరకు తగ్గుతుంది, లేని చోట్ల దీని యొక్క వాల్యూ పెరుగుతుంది. సో ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఎక్కడో పేషెంట్కి అవసరం ఉంది, ఇక్కడ నుంచి ఇంత రిసోర్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి, ఇక్కడ డాక్టర్ వెళ్ళాలి లేదన్నా కానీ ఇట్ మైట్ బి నాట్ పాసిబుల్, అవైలబిలిటీ ఉండకపోవచ్చు. సో ఈవెన్ చైనాలో కూడా అంతే, 4000 కిలోమీటర్స్ అవుతున్న పేషెంట్కి ఇక్కడ కూర్చొని సర్జరీ చేస్తున్నారు. ఓకే. సో ఇదంతా ఇట్స్ నాట్ జస్ట్ మషిన్. నన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండాల్సిందే, ఇక్కడ ఏం చేస్తున్నాడో వాడు ఏం చేస్తున్నాడో అది మొత్తం టాలీ చేసి అక్కడ చేయించాలి, అక్కడ రిజల్ట్స్ని కూడా లైవ్గా ఇన్పుట్ వీడికి ఇస్తుండాలి, లైవ్ ఫీడ్బ్యాక్స్ నడుస్తూ ఉండాలి. అండ్ రాను ఈవెన్ యూ మైట్ హ్యావ్ హర్డ్ ఉంటారు, కంప్లీట్ ఒక రోబోటే డెంటల్ సర్జరీ చేసేసింది మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా. సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా తయారు చేస్తారు. అంటే రోబోట్కి మనిషి డేటా ఇవ్వటం బట్టే కదా మనం ఎలా చేయాలి ప్రోగ్రామింగ్ అనేది దాన్ని చేసి పెట్టారు, రైట్? సో అది చూసుకుంటూ అదే సర్జరీ చేస్తుంది. సో దానికి వచ్చిన డేటా మనం ఎట్లా నాలెడ్జ్ చదువుకొని డాక్టర్ అవుతాము, తర్వాత నాలెడ్జ్ అప్లికేషన్ చేస్తాం, అలాగనే మషిన్ లెర్నింగ్లో చదువుకుంటుంది,
దాని డేటాని అప్లికేషన్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. సో ఈవెన్ దట్ టైప్ ఆఫ్ మషిన్స్ ఆర్ ఆల్సో దేర్. ఎక్స్పెరిమెంట్లో దే ఆర్ ఆల్ సక్సెస్ఫుల్. బట్ లాంగ్ రన్లో ప్రొడక్ట్ మాస్ లెవెల్లోకి వచ్చేసరికి ఎర్రర్ లేకుండా ఎంతవరకు చేయగలుగుతాయి అనేది ఛాలెంజింగ్ క్వశ్చన్. అయితే ఇక్కడ హ్యూమన్స్ని ఏఐని కంపేర్ చేసేటప్పుడు ఏది మనకి అక్యురేట్ రిజల్ట్ ఇస్తుంది, ఎవరిని ఎక్కువగా నమ్మచ్చు అంటారు? ఒక సిస్టమేటిక్ పని చేస్తే ఇట్స్ ఈజీ ఫర్ ఎ మషిన్ టు డూ. ఒకటే పని 100 సార్లు చేయమన్నా 1000 సార్లు చేయమన్నా ఫ్యాక్టరీ ఉంది, దానిలో 100 రకాల రోబోట్స్ వాడతారు ప్రతి పని, చిన్న పని కూడా. అది అదే పని 100 times 1000 times పర్ డే చేస్తూనే ఉంటుంది, దానికి అలసట అనేది ఉండదు, రైట్? ఒక మనిషి వచ్చేసరికి ఈజ్ నాట్ జస్ట్ ఎ మషిన్, హీ హ్యాస్ ఎనర్జీ డ్రైన్ అవ్వాలి అండ్ కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నప్పుడు మైండ్ ఫోకస్ కావాలి. అవును. ఈ 2 ఇష్యూస్ హ్యూమన్కి ఎప్పుడు లిమిటేషన్స్ ఉంటాయి. ఒక స్టేజ్ దాటినాకి తగ్గిపోతూ ఉంటాయి, రిప్లెనిష్ చేయాలి. ఈ ఇష్యూస్ నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉండదు ఆర్ రోబోట్స్కి ఉండదు. సో అలాంటి సిచ్యువేషన్స్లో దే విల్ హ్యావ్ అన్ అప్పర్ హ్యాండ్. బట్ సడన్గా డైనమిక్ అయిన డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇమాజిన్ మీరు ఒక రోబోట్కి ఇంత పెద్ద డేటా ఇచ్చారు, సడన్లీ యూ కేమ్ అప్ విత్ ఏ న్యూ క్వశ్చన్, తన డేటాలో లేదు. అప్పుడు ఏం చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఎర్రర్, ప్లీజ్ ట్రై అగైన్ అంటారు. ఓకే. సో అది ఇంకంటే నీ ఇచ్చిన దానిలో లేదు కాబట్టి ఇట్ విల్ నాట్ ట్రై ఎనీథింగ్. బట్ అదే హ్యూమన్ ఉన్నాడు అనుకో, ఇది ఇంతవరకు లేదు, దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచన మొదలవుతుంది. ఓకే. సో ఎంతసేపటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దానికి ఉన్న నాలెడ్జ్ నుంచే బయట తీయగలదు, కానీ కొత్తగా వచ్చిన దాని ఆలోచన అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ ఇట్. అంటే హ్యూమన్కి థింకింగ్ పవర్ ఏదైతే ఉందో అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఉండదు అని చెప్తున్నారు మీరు. రాలేదు. ఇన్ ఫ్యూచర్లో ఉండొచ్చు అంటారా? ఆ లెవెల్ ఆఫ్ థింకింగ్ దానికి ఇవ్వాలంటే మనిషి దానికి అలాంటి థింకింగ్ ఎలా పెట్టాలో ఆలోచించాలి ఫస్ట్. సో ఈజ్ ఈవెన్ మోర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్, ఓకే, రైట్? అట్ ద సేమ్ టైం ఏదైనా సడన్గా ఇన్సిడెంట్ అయిందనుకోండి, దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది హ్యూమన్ లెవెల్లో డిఫరెంట్ ఉంటుంది. ఎగ్జాంపుల్, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి ఏ మనుషులు చేస్తున్నారు, ఏ పని జరిగింది, అది పాజిటివా నెగిటివా, దానికి మన నుంచి ఏమైనా చేయాలా లేకపోతే ఎవరికి సపోర్ట్ చేయాలి, ఇన్ని ఆలోచనలు మనకు ఉంటాయి. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎన్విరాన్మెంట్, వీఆర్ లివింగ్. ఓకే. రోబోట్స్ డజంట్ లివ్, రైట్? యా. ఆ సిచ్యువేషన్లో ఏదైనా జరిగితే ఇట్ డజంట్ రియాక్ట్, దాన్ని చెప్పిన పని చేసుకుంటూ పోతుంటారు. అన్లెస్ యూ గివ్ దట్ థింకింగ్ టు ఇట్. ఇప్పుడు సర్వేలెన్స్ కెమెరాస్ ఇస్తావు ఆర్టిఫిషియల్, దానికి నువ్వేం చెప్తావు? ఈ కైండ్ ఆఫ్ పర్సన్ ఎవరిని కనిపిస్తే ఐడెంటిఫై చేసి మనకి చెప్పండి అంటాం. క్రిమినల్ కనిపిస్తే అది చెప్పావు కాబట్టి అది చూస్తుంది. చెప్పలేదు అనుకో, వాడు పోతున్నా కానీ చూడదు కదా, అవును, రైట్? అలాగే నీకు అన్నోన్ ఇన్సిడెంట్ సడన్గా పక్కనే మన జరిగితే దానికి అవి రియాక్ట్ కాలేవు. ఓకే. సో ఆ టైంలో ఇది ప్రియారిటీయా అది ప్రియారిటీయా అని మనిషి ఆలోచిస్తాడు. బట్ రోబోట్స్ కెనాట్ థింక్ అబౌట్ దట్ ప్రియారిటీస్. సో ఇప్పుడు నువ్వు ఒక పని చేస్తున్నావు, సడన్గా ఏదైనా మేజర్ ఇన్సిడెంట్ జరిగింది, ఇవన్నీ పక్క పెట్టి వెళ్ళిపోతావు అక్కడ హెల్ప్ చేయడానికి. బట్ రోబోట్స్ అట్లా వెళ్తాయా? వెళ్ళవు, రైట్? ఈ పని అయ్యేదాకా కదలవు కంచి. బికాస్ దానికి ట్రైనింగ్ ఎలా ఇచ్చాం, ఈ పని స్టార్ట్ చేసి ఈ పని చేయాలి, పక్కన ఎన్విరాన్మెంట్ గురించి పెద్దగా ఇవ్వం. సో దిస్ ఈజ్ ఈవెన్ మోర్ బిగ్గర్ ఛాలెంజ్. ఇలాంటివి కూడా ఇవ్వాలి అంటే అంత ఈజీ కాదు, ఎందుకంటే ర్యాండమ్నెస్ అనేది ఉన్నది మనిషికి. ఈ ప్రపంచంలో ర్యాండమ్గా ఏదైనా జరగచ్చు. ఆ ర్యాండమ్నెస్ని కరెక్ట్గా ఎలా రియాక్ట్ అవ్వాలనేది అంత ఈజీ కదా ఒక మషిన్కి ఇవ్వటం. దట్ ఈస్ వేర్ హ్యూమన్ ఎక్సెల్స్. ఓకే. అయితే అన్నిటికంటే ముఖ్యమైనది క్యాన్సర్ ట్రీట్మెంట్స్లో బయాప్సీ. ఈ బయాప్సీ చేయటంలో, అంటే బయాప్సీని చేయటం కానీ బయాప్సీ రిపోర్ట్స్ ఇవ్వటంలో కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతవరకు వర్క్ అవుతుంది? డెఫినెట్లీ ఈ ఇష్యూలో వచ్చేసరికి ఇట్ ఈస్ గోయింగ్ టు బి బిగ్ బోన్ ఫర్ డాక్టర్స్. ఓకే. యాక్యురసీ పెరుగుతుంది, టైం కూడా తగ్గుతుంది, దీనివల్ల ట్రీట్మెంట్స్ కూడా ఫాస్టర్ అయిపోతాయి అన్నమాట. కానీ బయాప్సీస్ అనేది మైక్రోస్కోపికల్లీ మనం ప్రతి ఒక్కటి చేసి దాని కింద చూసి ఏ టైప్ ఆఫ్ సెల్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేసి మనం డయాగ్నోస్కి వస్తాం. ఇది హ్యూమన్ స్కిల్ని బట్టి ఉంటుంది, హ్యూమన్ చూసే పెథాలజిస్ట్ నాలెడ్జ్ని బట్టి ఉంటుంది. సపోజ్ దేర్ మే బి ఏ బిగినర్ పెథాలజిస్ట్ కావచ్చు, కొంతమంది వెరీ రేర్ చూసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. సో దేర్ నాలెడ్జ్ ఆల్సో వేరీస్. కొన్ని ఎప్పుడు చూడడానికి కూడా వచ్చి ఉండొచ్చు. బట్ వెన్ యూ హ్యావ్ ద ఎవ్రీథింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్, ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నది మొత్తం దానికి ఉంది. సో దానికి ఈ టైప్లో కనిపిస్తున్న ఈ సెల్స్ దీనిలో ఏదైనా ఫటాఫట ఇచ్చేస్తారు డేటా. ఓకే. సో యాక్యురసీ ఎక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా రిజల్ట్స్ వస్తాయి. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ గుడ్ టు యూజ్ ఇట్. ఓకే. అయితే సీక్రసీ అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా ఎక్కువ ఇంపార్టెంట్ రోల్ చేస్తుంది. అది హెల్త్ విషయంలో అయితే కొన్ని చెప్పుకోలేనివి కూడా ఉంటాయి. అలాంటిది ఆ సీక్రసీ మెయింటైన్ చేయటంలో ఈ ఏఐ ఎంతవరకు
ఉపకరిస్తుంది. సో Help చేస్తుంది. మేజర్ ఇష్యూ ఎవ్రీబడి ఈజ్ వరీడ్ ఇస్ ప్రైవసీ, ఎస్. రైట్? ప్రైవసీ అనే దానికి ఎలా రెగ్యులేట్ చేస్తాం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో అది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే దేనికి వస్తుంది అంటే అసలు ఆ మషిన్స్ ఎవరు తయారు చేస్తున్నారు, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ మీకు ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? సో అది చైనీస్ వాళ్ళు తయారు చేస్తున్నారా, యూఎస్ వాళ్ళు తయారు చేస్తున్నారా, ఇండియన్స్ తయారు చేస్తున్నారా, గవర్నమెంట్స్ ఏమైనా స్పూఫింగ్ ఉందా, లేకపోతే కంపెనీస్ ఎవరైనా వాటి యొక్క లాభం కోసం డాటాను తీసుకుంటున్నారా? సో ఈ ఎథికల్ ఇష్యూస్ అన్నీ కూడా మన కంట్రోల్లో ఉండవు అన్లెస్ స్టాండర్డైజ్ చేసి ఏ మషిన్స్ ఎలా రావాలి, రెగ్యులేటరీ బాడీస్లోంచి మనకి ఇప్పుడు ఎట్లయితే వస్తువులకు ఐఎస్ఐ చేస్తున్నామో స్టాండర్డైజేషన్స్, అలాగే వాటి కూడా స్టాండర్డ్ ప్రోటోకాల్స్లో ఉండి ఈ డేటా అంతా ఎక్కడికి పోకుండా ఉండాలంటే వాటికి ఏవేంటి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా చెయ్యాలి. సపోజ్ ఇప్పుడు ఈవెన్ ఆధార్ కార్డ్స్ వాడుతున్నారు, సో మెనీ థింగ్స్ పీపుల్ యూజ్. ఆ డాటాస్ అన్నీ కూడా నెట్లో పెడితే చాలా ఈజీ. వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ రెగ్యులేషన్స్ చాలా కావాలి మనిషికి. అవును. అవన్నీ వచ్చినప్పుడే ఇవి అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరూ జిబ్లీ అని చెప్పేసి చాలామంది రోజు చూస్తుంటారు. గిబ్లీ యానిమేషన్ చెప్పేసి కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది కదా 2-3 days నుంచి. ఒక మనిషి బొమ్మ ఇస్తే కార్టూన్ వచ్చేస్తుంది దాని నుంచి. సో ఓకే. రీల్స్ అందరు చేస్తున్నారు కదా కార్టూన్ లాగా, ఓకే. గిబ్లీ ఇమేజ్ ఆర్ సంథింగ్. ఐ డోంట్ అవర్ దట్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం అదే కనిపిస్తుంది 2-3 days నుంచి చూస్తుంటే. ఓకే. ఓకే. సో ప్రతి మనిషి ఒక కార్టూన్ లాగా కనిపిస్తుంది. అందరికీ ట్రెండ్ అవ్వగానే ఒకటి స్టార్ట్ చేసి 1000 మంది లక్షలు అందరూ చేస్తున్నారు. ఓకే. సో నో బడీ ఈస్ వరీడ్ అబౌట్ దర్ డేటా. పర్సనల్ ఇమేజెస్ పెట్టేస్తున్నారు, పిల్లల ఇమేజెస్ పెట్టేస్తున్నారు, ఫ్యామిలీ ఏది పడితే అన్ని ఎక్కిచ్చేస్తున్నారు, కార్టూన్ లాగా కనిపిస్తుంది చూసుకుందాం అని. మరి ఈ డేటా అంతా ఎవరు తీసుకుంటున్నారు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఏ కంపెనీ తీసుకుంటుంది? అది తయారు చేసినాడు. సో వాడు దాన్ని ఎలా వాడతాడు మన చేతిలో లేదు. దాన్ని యూజ్ చేసుకొని ఇంతమంది డేటాలో వాడి దగ్గర ఎవరెవరి దగ్గర ఏమున్నాయి ఏంటి, ఎవ్రీ డేటా ఈజ్ దేర్ విత్ హిమ్. సో దేర్ ఈజ్ ఎవ్రీ ఛాన్స్ ఆఫ్ మిస్యూటిలైజేషన్. సో దీనికి రెగ్యులేటరీ ఇష్యూస్ చాలా ఉన్నాయి. దాన్ని ఎంతవరకు కట్టడి చేసి స్ట్రీమ్ లైన్లో అథెంటికేటెడ్గా జెన్యూన్ యూజర్స్కి వాడుకుంటాము, దెన్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. మీ అదర్వైజ్ కన్సర్న్స్ ఏంటి ఈ ఏఐ గోప్యత విషయంలో? ఫస్ట్ థింగ్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు ది మ్యానుఫ్యాక్చరర్. వాడు దానికి మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు ఈ ప్రైవసీ లీక్స్ లేకుండా ఎంతవరకు చేయగలుగుతున్నాడు. సెకండ్, ప్రైవసీ ఇష్యూస్ రాకుండా ఈ డేటా మొత్తం స్ట్రిప్ ఆఫ్ చేసి జెన్యూన్గా ఓన్లీ ఇష్యూ వరకే దానికి వెళ్ళి మనకి రిపోర్ట్ ఆర్ వాట్ ఎవర్ రిజల్ట్స్ వచ్చినట్టు మనం తయారు చేసుకోవాలి. థర్డ్ థింగ్, ఈ డేటా మొత్తం వెళ్ళిన తర్వాత కూడా ఆ డేటా ఫీడింగ్ మషిన్స్ ఏ టైప్ ఆఫ్ డేటా వెళ్తుంది వీ డోంట్ నో. ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మలేము. సపోజ్ ఒక జెన్యూన్ మేకర్ కష్టపడి అంత ప్రాపర్ డేటా ఇచ్చాడు, ఒక జెన్యూన్ డయాగ్నోస్ వచ్చింది, ఇంకొకటి ఫేక్ కంపెనీ స్టార్ట్ చేసి మా దానికి కూడా పెట్టేసుకున్నాడు. పాపం పిచ్చోళ్ళు పేషెంట్ దీనిలో వచ్చింది దానిలో కూడా వచ్చింది కూడా పెట్టేస్తారు. సో పేషెంట్కి తెలియదు కదా అదేంటో. నువ్వు ఇప్పుడు దగ్గంగాలని క్యాన్సర్ అయితే నమ్మేస్తాడు బికాజ్ ఏఐ చెప్పింది కదా అని. ఓకే. సో జెన్యూనిటీ ఎక్కడ ఉంది? సో వీ డోంట్ నో విచ్ ఇస్ ఫేక్ విచ్ ఇస్ జెన్యూన్. అందుకని ఫస్ట్ స్టార్టింగ్ లోనే అడిగాను నేను, ఒక జలుబు అని చెప్పారు, ఓకే, దానికి అథెంటికేషన్ ఎంతవరకు ఇస్తుందని చెప్పి. దట్ డిపెండ్స్ ఆన్ హూ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్. దానికి ఎంత ఏమంటారు అథెంటిసిటీ ఉంది ఆ మషిన్కి. ఓకే. ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు దట్ కదా. యా. సో అది జెన్యూన్ మషిన్ అయ్యి దానికి జెన్యూన్ ట్రైనింగ్ అయ్యి జెన్యూన్ ఇస్తే దట్ విల్ బి జెన్యూన్ ఆన్సర్. ఓకే. లేదు అంటే ఎనీబడీ కెన్ ప్లే ఎనీథింగ్. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ యూ ఆర్ యూటిలైజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. క్రాస్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే. ఆర్ హ్యూమన్ చెకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడున్న ఎంత మిషన్ చెకింగ్ ఇక్కడ ఏ మన ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కూడా మనం అంతే ఇది ఒక హ్యూమన్ కి కూడా, ఒక డాక్టర్ కి కూడా ఇవ్వాలి అంటారు మీరు? డెఫినెట్లీ. ఎందుకంటే ద ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ ఇస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇట్, రైట్? ఎస్. ఆ హ్యూమన్ మైండ్ సెట్ని బట్టి అది తయారవుతుంది. సో జెన్యూన్ కన్సర్న్స్తో జెన్యూన్ మషిన్ వస్తుంది. లేదు అంటే డేటా లీక్స్, డీప్ సీక్లు చూస్తున్నారు కదా, ఎక్కడెక్కడ డేటా వెళ్తుందో తెలియదు, మిస్యూజ్ అయ్యే ఛాన్స్, స్కామ్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓ ఆబ్వియస్లీ ఇప్పుడు పేషెంట్కి భయపెట్టారు అనుకోండి, అమ్మ నీకు క్యాన్సర్ ఉంది, నువ్వు ఇది చేయకపోతే పోతుందని వాడు పిచ్చోల్లా చేసేస్తారు. అంత అంటే బ్రెయిన్ వాడరు చాలా మంది. ఈ చూస్తున్నారు డిజిటల్ అరెస్ట్లు ఇవన్నీ ఎట్లయితే ఈజీ ఇప్పుడు అవుతుంది. ఒక హ్యూమన్ బ్రెయిన్ ఎర్రర్ తో ఉందనుకోండి, దే వాంట్ సంథింగ్ అనుకునేటప్పుడు ఇగో ఏ ఇచ్చింది కదా రిజల్ట్ అని చెప్పి ఒక ఫేక్ మిషన్ తో ఇలా కూడా బెదిరించే ఛాన్సెస్ ఉంటాయి కదా. చెప్పొచ్చు, లేకపోతే నీకు ఇది ప్రాబ్లం ఉంది ఇంత కట్టండి ఎంబడి సాల్వ్ చేస్తామని చెప్పొచ్చు. యూ డోంట్ నో. ఎందుకంటే అది కరెక్ట్ ఇచ్చిందని గ్యారంటీ ఏముంది? అది ఏ టూల్ని యూజ్ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. ఏ టూల్ని వాడుతున్నావు, ఎందుకు వాడుతున్నావు, అది చెప్పింది కరెక్టా కాదని చెప్పేసి నీకు కూడా క్రాస్ చెకింగ్ ఉండాలి ఎప్పుడు. ఓకే. అది కావాలంటే హ్యూమన్ కావాలి.
మెడికల్ డేటాను ఉపయోగించి ఏఐ సిస్టమ్స్ని ట్రైన్ చేయటంలో ప్రస్తుతం ఉన్న సవాళ్ళు ఏంటి? ఓకే, ఈ విషయంలో వచ్చేసరికి డిపెండ్స్ ఆన్ ద ప్రాక్టీసింగ్ సిస్టమ్స్. ఓకే. కొన్ని కంట్రీస్లో ఇట్ ఈస్ వెరీ సిస్టమేటిక్. అంటే ఏబిసి డిఎఫ్ ఎట్లా ఉందంటే అట్లా సిస్టమేటిక్ స్టెప్ బై స్టెప్ ఉంటాయి. కొన్ని కంట్రీస్లో ర్యాండమ్గా ఉంటుంది. అండ్ లార్జ్ కంట్రీస్ లైక్ ఇండియా, మన దగ్గరకు వచ్చేసరికి సిటీస్, విలేజెస్, రీసోర్సెస్ లేని చోట్ల మనం వాడే పద్ధతులు లోకలైజ్ చేసి వాడుతుంటాం. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, వీ డోంట్ హ్యావ్ ఎలక్ట్రానిక్స్ ఎవ్రీవేర్. ప్రతి చోట సిస్టమ్స్ పెట్టుకొని మనం అంతా ఎక్కించడం డేటా మోస్ట్లీ మాన్యువల్ వాడతాం. ఆ వాడేటప్పుడు కూడా కన్సర్న్స్ని బట్టి, ఈ డాక్టర్ యొక్క ఎక్స్పర్టైజ్ని బట్టి డేటా తీసుకునేది ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ సిస్టమేటిక్ ఇలానే చేయాలన్నట్టు ఇక్కడ ఉండదు. అవును. ఈవెన్ దో యువర్ ట్రైన్డ్, అక్కడ రీసోర్సెస్ లేకపోతే నువ్వు కూడా ఏం చేయలేవు. సో యూనిఫామ్ సిస్టమ్స్ ఎక్కడైతే అన్ని చోట్ల వస్తాయో అలాంటి చోట్ల ప్రాబ్లమ్స్ ఉండదు. యూనిఫామ్ సిస్టమ్ లేనప్పుడు సగం డేటానే వస్తుంటుంది. అండ్ పేషెంట్స్ కూడా అన్ని డేటా ఇస్తాను గ్యారంటీ లేదు. సగం దాచిపెట్టేస్తారు. మళ్ళీ ఎవరైనా అడిగితే కానీ చెప్తారని గ్యారంటీ లేదు. చెప్తారో లేదో వాడికి మళ్ళీ ఏమైనా ఎంబరాసింగ్ ఫీల్ వాళ్ళు చెప్పకపోవచ్చు. సో ఇవన్నీ కూడా నీకు లూప్ హోల్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఈ లూప్ హోల్స్ని కూడా ఫిల్ చేయాలంటే ఇట్ ఈస్ బిట్ డిఫికల్ట్. ఓకే. సో ఇది ఒక డేటా తీసుకునే దానిలో ఉండే డిఫికల్టీస్ ఇవి. అట్ ద సేమ్ టైం మీకు డేటా ఇస్తున్న ఇప్పుడు దాకా దాని మషిన్ లెర్నింగ్కి వాడుతున్న డేటా ఏదైతే ఉందో అది ఎంత క్వాలిటీ మషిన్స్ నుంచి వస్తున్నాయి, ఆ రిపోర్ట్స్ కానీ, ఆ ల్యాబ్ టెస్ట్లు కానీ, ఆ స్కానింగ్ ఇమేజెస్ కానీ. సపోజ్ ఎప్పుడో సెకండ్ హ్యాండ్ మషిన్స్, థర్డ్ హ్యాండ్ మషిన్స్ వాడుతుంటారు, దానిలో ఎర్రర్స్ ఉండొచ్చు. లేకపోతే టెక్నాలజీ మారిపోయిన ఇంకా పాత చోట సిటీ 4 స్లైస్ సిటీలు 8 స్లైస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. దానిలో రకంగా అనిపిస్తే ఇప్పుడు హై అండ్ సిటీ చేస్తే ఇంకో రకంగా వస్తుంది డేటా. సో నువ్వు ఎక్కువ ఇవి పాత పెట్టావు అనుకో, దానిలో ఇంకో రకంగా ఉండొచ్చు. యూ నెవర్ నో. ఓకే. సో ఈ డేటా కూడా స్టాండర్డైజ్డ్గా యూనిఫామ్ డేటా వెళ్ళినప్పుడు నీకు క్వాలిటీ బాగుంటుంది. సో మన దగ్గర ఈ ఛాలెంజ్ అన్ని చోట్ల సేమ్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉండకపోవచ్చు. సో ఆ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద స్కాన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ ద ల్యాబ్స్ కానీ అన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ఎండ్ ఆఫ్ ది డే వాట్ వీ గివ్ ద డేటా బేసిస్ ఎవ్రీథింగ్ విల్ అక్యురసీ, లేకపోతే అంతే. సింపుల్ లాజిక్ ఉంది కదా, కర్మ రివర్ట్స్ బ్యాక్ అన్నట్టుగా. ఓకే. సో మీరు దాన్ని ఎంత బాగా చేస్తారో అంతే బాగా మనకి హెల్ప్ చేస్తుంది అది. అయితే పోనీ అంతా బాగుంది, వచ్చిన తర్వాత డేటా ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? జెన్యూన్గా ఇస్తే యూ కెన్ బిలీవ్ ఇట్ డెఫినెట్లీ. ఎందుకంటే దానికి మధ్యలో మనిషిలాగా మౌల్డ్ చేసి వీడికి ఇది చెప్పాలి వీడికి ఇది చెప్పాలని ఐడియా ఉండదు దానికి. ఇట్ హ్యాస్ బీన్ ఫీడెడ్, ఇది ఉంటే ఇది చెప్పు అని స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. మనిషికి ఇంకో ఇంటెలిజెన్స్ ఏంటి, వీడికి కావాలంటే అబద్ధం చెప్పొచ్చు, కావాలంటే నిజం చెప్పొచ్చు, కావాలంటే భయపెట్టచ్చు, కావాలంటే ఏదైనా చెప్పొచ్చు. ఈ ఆలోచన దానికి ఇవ్వలేదు. సో ఇట్స్ సింపుల్, నాకు ఇది ఉంది నేను చెప్పాలి. ఆ ఆలోచన కూడా ఇస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ కాంప్లెక్స్. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టు మై నాలెడ్జ్, మేబీ అబ్సర్డ్ అనిపించచ్చు జనాలకి, ఈజ్ హ్యూమన్ హిమ్సెల్ఫ్. ఓకే. అంటే పీపుల్ హూ బిలీవ్ ఇన్ గాడ్, గాడ్ హ్యాస్ క్రియేటెడ్ హ్యూమన్, రైట్? నౌ హ్యూమన్ హ్యాస్ ఎవాల్వ్డ్ సో మచ్ దట్ హీ ఈస్ క్రియేటింగ్ సో మెనీ థింగ్స్, రైట్? మనమే ఇంకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ తయారు చేసే స్టేజ్కి వచ్చాం. అవును. అండ్ మనకు కూడా తెలియదు మనం గాడ్ లాజిక్స్ని డిఫై చేస్తున్నామా, వాళ్ళు ఇచ్చిన ఎలా ట్రైన్ చేస్తారు అలాగే పనిచేస్తున్నాం అంటే గ్యారంటీ లేదు, రైట్? అవును. మనకి ఎంత హ్యూమన్ బాడీ, హ్యూమన్ సోల్, ఆలోచన శక్తి, ఎంత డైవర్సిఫైడ్ ఫ్రీడమ్ వచ్చిందో, రేపు పొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇంత ఇచ్చామనుకో, ఇట్ మే ఓవర్కమ్ యూ, రైట్? గాడ్ నుంచి మనం ఎట్లా ఏ రేంజ్లోకి ఇట్లా ఎవాల్వ్ అయిపోయి మనమే డామినేషన్ స్టేజ్కి వచ్చామో, రేపు పొద్దున అది కూడా ఆ స్టేజ్కి రావచ్చు. ఓకే. దిస్ ఇస్ మై బిగ్గెస్ట్ కన్సర్న్. ఓకే. అంటే దీన్ని యూజ్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలనేది ఇంపార్టెంట్. ఓకే. ఏ పేషెంట్కైనా పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఇవ్వడం కుదురుతుందా దీంతో? ఇవ్వచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఏంటి అంటే, ఛాలెంజింగ్ డిసీజెస్ ఉన్నప్పుడు కానీ, క్యాన్సర్స్ ఉన్నప్పుడు కానీ, కాంప్లెక్స్ ఆర్ అడ్వాన్స్డ్ డిసీజెస్ ఉన్నప్పుడు కానీ, కొన్నిటికి మందులు లేకపోవచ్చు. వాటికి తయారు చేయడంలో, జెనెటిక్ ఇంజనీరింగ్ చేయడంలో కానీ, ఏ టైప్ ఆఫ్ స్పెసిఫిక్గా చేస్తే యూజ్ అవుతుందో వాటిలో చాలా హెల్ప్ అవుతున్నది. అండ్ ప్రిసైజ్గా ఏ ట్రీట్మెంట్, ఇందాక చెప్పాను చూడండి, వీళ్ళల్లో ఈ కీమో పని చేయొచ్చు, ఈ కీమో పని చేయకపోవచ్చు. రేడియేషన్ ఇంత డోస్ ఇస్తే పని చేస్తుంది, డోస్ ఇవ్వకపోతే పని చేయకపోవచ్చు. లేకపోతే సర్జరీస్కి
హెల్ప్ అవుతుందా లేదా. సో ఇవన్నీ డేటా కూడా ఇట్ కెన్ హెల్ప్ యూ. ఓకే. సో దానివల్ల ఏంటంటే టైలర్ మేడ్ మెడిసిన్ అంటాం, ప్రెసిషన్ టైలర్డ్ మెడిసిన్ అంటాం. ఒక మనిషికి తగ్గట్టుగా వాడికి ఏవి సూట్ అవుతాయో అవే పర్సనలైజ్ చేసి వాళ్ళకి ఇస్తాం. ఇది మనం క్యాన్సర్లో వాడుతున్నాం, ఆల్రెడీ స్టార్ట్ చేసాం. వీఆర్ యూసింగ్ పర్సనలైజ్ మెడిసిన్ ఇప్పుడైతే బేస్డ్ ఆన్ క్లినికల్, ఈ పెథలాజికల్, జెనెటిక్ ఈ డేటా అంతా యూజ్ చేసి మనం హ్యూమనైజ్గా మాన్యువల్ చేస్తున్నాం. ఫ్యూచర్లో ఇట్ విల్ బి ఆటోమేటెడ్. ఓకే. రోబోటిక్స్ అండ్ సర్జరీస్ ఏ అప్లికేషన్ని ఉపయోగించుకోవచ్చా? ఎగ్జాంపుల్స్ ఏమున్నాయా? రోబోటిక్ సర్జరీస్లో యా, రోబోటిక్ సర్జరీస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ టెక్నాలజీ ఫస్ట్. ఓకే. సో టెక్నాలజీకి మనం ఎంత ఆటోమేషన్ ఇస్తే అంత సాఫిస్టికేటెడ్గా పనిచేస్తుంది, రైట్. అండ్ ఇంకోటి ప్రిసైజ్గా మైన్యూట్ లెవెల్లో చేయాలి అన్నప్పుడు డెఫినెట్లీ దే నీడ్ సమ్ ఇంటెలిజెన్స్ ఫర్ దెమ్సెల్స్. యా. బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టెల్ యూ ఇస్ నానో రోబోట్స్. సో నానో బాట్స్ అంటారు. అవి ఎలా కనిపెట్టారంటే లైక్ వాటికి డ్రగ్ ఉంటుంది, దే నో వేర్ టు గో ఇన్సైడ్ యువర్ బాడీ. బాడీలోకి వదిలేస్తే అది కరెక్ట్గా ఎత్తుక్కొని, ఎగ్జాంపుల్ లివర్ క్యాన్సర్ ఉందని సెల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆ లివర్లోకి వెళ్ళి ఆ సెల్స్ దగ్గరికి వెళ్ళి దే విల్ రిలీజ్ దట్ రేడియాక్టివ్ మాలిక్యూల్ కానీ కీమోథెరపీ కానీ వాటి మీద రిలీజ్ చేస్తాయి. సో ఇంత గైడెన్స్ దానికి ఎలా వస్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చి వాడు ఎక్కడి నుంచి ఎలా వెళ్తే లివర్ దాకా వెళ్తుంది, లివర్ దగ్గర వెళ్ళినాక ఆ ట్యూమర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఆ క్యారెక్టరిస్టిక్స్ ఎలా కనుక్కోవాలి, కనుక్కున్నాక కన్ఫర్మ్ ఎలా చేసుకోవాలి. ఆల్ ఆఫ్ గివెన్ ఆల్గారిథమ్స్, మనం ఇచ్చే ఆల్గారిథమ్స్ ని బట్టి ఏ వర్క్ చేస్తుంది అండ్ ఆ అక్యురసీ అనేది మనకి ట్రీట్మెంట్స్ లో బాగా ఉపయోగపడుతుందా? పడుతుంది, డెఫినెట్లీ. మనం లాస్ట్ సెషన్లో అనుకుంటాను మనం ఒకటి రేడియాలజీ మిషన్ గురించి మాట్లాడుకున్నాం. ఏ యాంగిల్లో అయితే దాన్ని చూసి అదే యాంగిల్లో దాన్ని ఏదైతే ఎంత పెరిగింది, ఏ రేంజ్లో పెరిగింది అనే దాన్ని చూసి అది చేస్తుంది. మొత్తం ఇదంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏనా డాక్టర్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే నీకు ఉన్న రిసోర్సెస్ని ఆన్ ది స్పాట్ ఒక డెసిషన్ తీసుకోగలరు. మషిన్ షుడ్ టేక్ ఇట్స్ ఓన్ డెసిషన్, దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతిసారి మనం స్విచ్ నొక్కాలి, ఈ స్విచ్ నొక్కితే ఇటు కదలాలని లేకుండా దాంతో చేసుకుంటే. సో అది మీరు అన్నట్టుగానే ఇప్పుడు ఒక ట్యూమర్ ఉంది, ఒక యాంగిల్ నుంచి ఇంత రేడియేషన్ ఇవ్వాలి, ఈ షేప్లో ఇవ్వాలి, యాంగిల్ మార్చి ఇంకో షేప్లో ఇవ్వాలి, ఇవన్నీ ఆ షేప్ను చూసుకుంటూ అది మార్చుకుంటుంది అన్నదే. ఓకే, రైట్. దిస్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ బేసిక్ లెవెల్లో. అండ్ మూమెంట్ ఉంది, మూమెంట్ని కూడా ట్రాక్ చేసుకొని అది కరెక్ట్గా దానికి ఎలా అయితే అది ఎక్కడుందో అక్కడే ఇవ్వాలి, అది మిస్ అయితే మళ్ళీ ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా దానికి ఇస్తున్న ఇంటెలిజెన్సే కదా. మనిషి ఇక్కడ కూర్చొని స్విచెస్ ఏం కొట్టట్లే కదా. సో డెఫినెట్లీ దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్స్ విత్ దట్. ఇన్ ఫ్యూచర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన అందుబాటులో వచ్చినప్పుడు ఎలాంటి అవేర్నెస్తో పీపుల్ ఉండాలి అంటారు దీని గురించి? ఫస్ట్ థింగ్ ఇస్ ద హోల్ వరల్డ్ ఈస్ టూ సైడెడ్. మీకు ఎంత మంచి పెరుగుతుంటుందో అంత చెడు పెరుగుతుంటుంది. సో యూ షుడ్ బి కేర్ఫుల్, ట్రాప్స్లో పడకూడదు. మంచి వాటిని ఎంత యూజ్ చేసుకోవాలో చెడు దానికి కూడా అంతే అలర్ట్గా దాన్ని దూరం అవ్వాలి. ఎందుకంటే ప్రతి చోట ఒక మంచి జరుగుతుందంటే దాన్ని మిస్యూటిలైజ్ చేసుకోవడానికి ఇంకొకటి తయారవుతూ ఉంటుంది. సో యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఆఫ్ దీస్ థింగ్స్. సెకండ్, అలా అని చెప్పేసి పెసిమిస్ట్ లాగా దేన్ని వాడుకుని ఉంటా ఉంటే ఇది ఇంకో బ్యాడ్ థింగ్. యూ విల్ నెవర్ గ్రో. పోతాం, డెవలప్మెంట్ ఉండదు మనిషికి. సో ఎంతవరకు చూసుకోవాలి, ఎంతవరకు లిమిట్ చేసుకోవాలి, నీకు ఎంత అవసరం, దానిలో నీకు అది వాడితే నీకు బెనిఫిట్ అవుతుందా లేదా క్రాస్ చెకింగ్ కూడా ఉండాలి. ఇవి పెట్టుకుంటే యూ విల్ బి హ్యాపీ. థ్యాంక్ యూ డాక్టర్. బై. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.